రామానుజ. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం విభుం. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. వ్యాసం వసిష్ఠనప్తం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీసుఖబ్రహ్మణే నమః. కన్యాని సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ప్రాతకాలం వరకు పర్వ శబ్దాన్ని వివరించుకున్నాం. రసము యొక్క మూలస్థానాన్ని పర్వ అంటారు. పిపర్తి అనే అర్థంలో పరిపాలించేదాన్ని పర్వ అంటారు. పండుగలను పర్వ అంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం సంక్రమణము, ఉత్తరాయణము, దక్షిణాయనము, విషువత్ అంటాం, పుష్కరం, ఇలాంటివన్నీ పర్వలు అంటాం. నిత్య నైమిత్తిక కామ్య కర్మలను ఆచరించటానికి కొన్ని తిథులను పర్వ అంటాము. ఇవి కాక వైద్య శాస్త్రంలో పర్వ అనేటువంటి మాట రోగము నుంచి ఆరోగ్యానికి వచ్చిన ప్రారంభ కాలంలోని స్థితిని పర్వ అంటారు. మనకు ఆయుర్వేద చికిత్సలో ఒక రసం, ఒక ఔషధం ఉంది, పునర్నవం అని. చాలామంది విని ఉంటారు. బహుశా ఒక జబ్బు వచ్చి మందు వాడి జబ్బు తొలగిపోయి వ్యాధి లేని స్థితి వచ్చిన తర్వాత అలా తగిన వ్యాధి వలన ఇతని శరీరంలో ఏర్పడినటువంటి మార్పులను, బలహీనతను, రక్తహీనతను తొలగించి మళ్ళీ పూర్వపు వైభవాన్ని, పూర్వపు శక్తిని, పూర్వపు ఉత్సాహాన్ని, పూర్వపు బలాన్ని చేకూర్చటానికి పునర్నవం అనే ఔషధాన్ని వాడుతాం. పునర్నవ పునర్నవ పునర్నవో భవతి సోయం పునర్నవ. మనకో శ్లోకం చమత్కారంగా చాలామంది చూచి ఉండరు. హరివంశ మహాపురాణంలో కృష్ణ పరమాత్మ జరాసంధుణ్ణి తిరిగి యుద్ధం నుంచి దయదల్చి పంపిస్తే అతను పునర్నవ పునర్నవ పునర్నవహోతి పునర్నవ అంటాడు కృష్ణుడు. ఎంత సైన్యాన్ని తీసుకొచ్చాడో జరాసంధుడు, ఆ సైన్యమంతా తొలగిపోయి ఇంటికి పోయినవాడు మళ్లీ నా మీద యుద్ధం ప్రకటించడానికి మళ్లీ అంత సైన్యాన్ని తీసుకొని వస్తాడు. అలాగే మళ్లీ అలాగే పంపితే మళ్లీ అంత సైన్యాన్ని తీసుకొని వస్తాడు. ఈ జరాసంధుడు మనం చెప్పుకున్నాం, జరచేత సంధించబడ్డవాడు. కథ మీకు తెలుసు అందరికీ. రెండు భాగాలుగా ఉన్న వ్యక్తి, ఇతను పనికిరాడుని బయట పారవేస్తే ఆ రాజ్యంలో, నగరంలో సంచరిస్తున్నటువంటి ఒక రాక్షసి
ఆ 2 శరీర భాగాలను అతికించి తన శక్తితో ప్రాణం పోసి అతన్ని జీవింపచేసి తరువాత ఆ మహానుభావుడు చక్రవర్తి అయ్యాడు. ఎంత గొప్ప చక్రవర్తి అయ్యాడంటే ఇంచుమించు ఆనాటి కాలంలో అతన్ని ఎదిరించగలవాడు, ఎదిరించి నిలువగలవాడు ఎవడు లేడు. ప్రతి రాజు అతనికి బానిసే. అలా బానిసలు కానివారు ఒక యాదవులు, ఈ పక్క పాండవులు. కౌరవులతో సంధి ఉంది కాబట్టి వారితో వైరం అనే ప్రసక్తి లేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనమందరం కూడా జరాసంధులమే కదా. జర చేత సంధానం చేయబడ్డ వారిమే కదా. అన్ని అవస్థల కంటే చాలా గొప్ప అవస్థ జరా అవస్థ. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. పిల్లవాడు ఆటల్లో ఉంటాడు, యువకుడు యువతికై పరితపిస్తాడు, వృద్ధుడు అయ్యో ఇది అయిపోయా నేను చింతిస్తుంటాడు. ఈ ముగ్గురులో ఎవరైనా పరమాత్మ గురించి ఆలోచిస్తారా? అది ఉంటే ఈ సమస్య లేదు కదా. ఎంత చమత్కారమైన స్థితి అంటే జరాసంధ శబ్దానికి వేదాంతంలో తత్వంలో ఒక అద్భుతమైన వ్యాఖ్యాన తాత్పర్యం ఉంది. జరచేత సంధించబడతాడు. అప్పటి వరకు పిల్లవాడిగా ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి వస్తున్న సంధి సమయంలో ఉన్నప్పుడు ఏ ఏ పనులు చేశాడో, ఎలాంటి అనుభూతులను పొందాడో, ఎలాంటి రుచులు ఆస్వాదించాడో అవన్నీ వృద్ధాప్యంలో తగ్గుతాయి. అనుభవించలేడు, ఆస్వాదించలేడు, ప్రవర్తించలేడు, ఆచరించలేడు. వ్యాసుడు అంటాడు, క్రియాయాం సమర్థాయే. ఎవరు పని చెయ్యటానికి సమర్థులు కారో తే ఆలోచన పరాయణ, దాని గురించి ఆలోచిస్తుంటారు. అయ్యో నేను పరిగెత్తితే బాగుండు, నేను లడ్డూ తింటే బాగుండు, నేను మైసూరు పాకు తింటే బాగుండు. పండ్లు ఉన్నప్పుడు ఎంత బాగా తినేవాడిని, ఆ కర్మ పండ్లు పోయాయి, తినకుండా అయింది. అయ్యో తింటే బాగుండు, అయ్యో తింటే బాగుండు. ఈ జర వచ్చిన సమయంలో ఏమేమి చేస్తే బాగుండు, ఏమేమి చేస్తే బాగుండని ఆలోచిస్తూ 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 ధ్యానిస్తూ చింతిస్తూ జీవిత శేషాన్ని గడుపుతారో వాటి కోసమే పుడతారు. మళ్ళీ జన్మ అందుకే కలుగుతుంది. ఇంతకాలం చేశాం కదా, ఇన్ని తిన్నదా, ఇన్ని అనుభవించాం కదా, ఇంతమందితో వ్యవహరించాం కదా, ఇన్నాళ్ళు బతికాం కదా, ఇంకా ఎందుకని? ఆ సమయం అయిపోయింది కదా, హాయిగా కూర్చొని పరమాత్మను ధ్యానం చేతాం, కీర్తన చేతాం, స్మరణ చేతాం, 10 మందికి చెప్పుదాం అనే ఆలోచన ఆ సమయంలో వస్తే వాడు మోక్షానికే పోతాడు. ఈ వ్యక్తి యొక్క తరువాత జన్మను సంధానం చేసేది జర. మనకు తత్వశాస్త్రంలో అంటే అన్ని సిద్ధాంతాలను సమన్వయం చేసేటువంటి ఒక ప్రకరణాన్ని పద్మపురాణంలో వ్యాస భగవానుడు
ఒక మహారాజు గారు, సునిశ్చర ఆయన పేరు, అతను వచ్చి ఓ ప్రశ్న అడిగాడు. అయ్యా, మీరే రాశారు అష్టాదశ పురాణాలు, అందులో ఒకటి దేవీ భాగవతము ఉంది, ఒకటి శివపురాణము ఉంది, ఇంకేవో ఉన్నాయి. ఇందులో మీరు శంకరుణ్ణి అంటే ప్రళయకారకుణ్ణి దిగంబరునిగా చెప్పారు. అతని వస్త్రాలు లేవు. అలాగే అమ్మలను మహాసరస్వతి, మహాలక్ష్మి అంటాం కదా. ఇందులో మహాకాళిని కూడా దిగంబరురాలు అని చెప్పారు. ఇంతమందిలో వారిద్దరే ఎందుకు వస్త్రం లేకుండా ఉండాలి? అందులో ఏదైనా రహస్యం ఉందా అంటే, ఎరా ఇన్ని పురాణాలు చదివావు, నేను చెప్పేవి ఎక్కడ నీకు అర్థం కాలేదా? తత్వం దృష్టి పెట్టలేదా? వస్త్రమని దేన్నంటారా? పైన ఉండేది వస్త్రము, లోపల ఉండేది శరీరం, అంతే కదా. శరీరం పైన వస్త్రం ఉంటుంది. అయినప్పుడు వేదం చెప్తుంది, తత్ సృష్ట్వా తత్ అనుప్రవిశ్య సత్యత్యత్యాభవతు. వేదవాక్యం జ్ఞాపకం ఉంది కదా. అంటే ప్రపంచం సృష్టిస్తారు, సృష్టించిన ప్రపంచంలోకి తాను ప్రవేశిస్తాడు పరమాత్మ. అవునా? ప్రపంచంలోకి పరమాత్మ ప్రవేశించాడు అంటే అర్థం, పరమాత్మకు ప్రపంచం ఏమైంది? వస్త్రం కదా. అర్థమైందే? ప్రపంచంలోకి ప్రవేశిస్తాడంటే ప్రపంచం పైన ఉంటుంది, పరమాత్మ లోపల ఉంటుంది. పరమాత్మకు ప్రపంచం వస్త్రం. ఒక్కసారి ఈ ఆలోచనతో నా మాటను పరిశీలించు, అర్థమవుతుంది. ప్రపంచం ఉన్నప్పుడు కదా వస్త్రం ఉండేది కదా. ప్రపంచం లేనప్పుడు వస్త్రం ఉంటుందా? ప్రపంచం లేకుండా చేసేవారికి వస్త్రం ఉంటుందా? అర్థమైందా? శంకరుడు ప్రళయకారకుడు, అలాగే కాళీ కూడా ప్రళయకార స్వరూపిణి శక్తి. ప్రళయ శక్తిని కాళీ అంటాం, ప్రళయకారుణ్ణి శంకరుడు అంటాం. ఈ ఇద్దరు ప్రపంచాన్ని లేకుండా చేస్తున్నారు. అంటే ఏమర్థం? వస్త్రం లేకుండా చేశాను, దిగంబరం. దానికి అర్థం వారు దిగంబరంగా ఉండటం కాదురా నాన్న, వారు ప్రళయకారకులని చెప్పటము. అంటే ఏ లోపల ఉంటుందో అది దేహము, ఏది పైన ఉంటుందో అది వస్త్రం. ఎందుకు ఈ మాట చెప్పామంటే, జర మనకు తరువాత రాబోయేటువంటి జన్మను, దేహాన్ని, మనస్సును, చిత్తాన్ని, అంతఃకరణాన్ని ప్రసాదించేదవుతున్నది. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం వేటి గురించి ఆలోచిస్తామో, ఇంకా బాగా చెప్పాలంటే వార్ధక్యం, జర, స్థావిర్యం అనే పదాలకు వాస్తవార్థం అవసానం, అంతం. ఎందుకు? ఆ సమయం రాగానే చిన్నగా వెళ్ళిపోతుంటారు కదా. ఒక దశ యొక్క చివరి అవస్థ వృద్ధాప్యం. 90 ఏళ్ళు వస్తేనే వృద్ధుల అవసరం లేదు. 20 ఏళ్లకు వృద్ధుడే, 60 ఏళ్లకు వృద్ధుడే. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, ప్రాణాన్ని విడవబోయే ముందు ఆ వ్యక్తి దేని గురించి ఆలోచిస్తాడో అలాగే పుడతాడు. యది స్త్రియమనుధావతి పుమాన్
సహ పరస్మిన్ స్త్రీ భవతి. యది పుమాంసం అనుధావతి స్త్రీ సా పరస్మిన్ పుమాన్ భవతి. వేదవాక్యం. అంటే భార్యాభర్తలు బాగా ఒకరినొకరు పరస్పరం గాఢమైన అనురాగం ప్రేమతో ఉంటే ఉన్న ఆ ఇద్దరిలో కొంచెం పాలు ఎవరిది ఎక్కువ ఉంటుందో మనం గమనించాలి. అంటే భర్త మీద భార్యకి ఎక్కువ ప్రేమ ఉందా, భార్యను భర్త ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఒకవేళ భర్తను భార్య ఎక్కువ ప్రేమిస్తూ నిరంతరం భర్తనే స్మరిస్తూ ఉంటుందో ఆమె నెక్స్ట్ జన్మలో అబ్బాయిగా పుడతాడు. ఎవరు భార్యను బాగా ప్రేమిస్తూ ఆమెనే తలుస్తాడో అతను నెక్స్ట్ జన్మ అమ్మాయి. ఈ తత్వం చెప్పడానికే మనకు భాగవతంలో పురంజనోపాఖ్యానం. ఆ మహానుభావుడు ప్రియురాల్ని ప్రేమించి ప్రాణాలు వదిలి తరువాతి జన్మ స్త్రీగానే పుట్టాడు. శాస్త్రంలో వేదాంతంలో ప్రేమ పనికిరానిది, మోహం. లోకంలో ప్రేమ చాలా గొప్పది. అబ్బా వాడు మనసున్నవాడండి, ప్రేమో వాడికి అని తెగమెచ్చుకుంటాం. కానీ పరమాత్మను స్మరించేవాడికి సంసారంపై ప్రేమ ఉంటే ఏమంటామండి? వాడు మోహగ్రస్తుడు, మమకారంతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. యదా త్వాం పత్ని కాచిత్ పునః పునః అనుస్మరతి. మనకు భారతంలోనే ఎలాగూ ప్రసంగం వచ్చింది కాబట్టి ఒక చక్కని ఉపాఖ్యానం ఉంది భారతంలో. అందరు తెలుసు అనుకుంటాను. శకుంతల ఉపాఖ్యానం. శకుంతల ఉపాఖ్యానం ఎంత బాగా చెప్పాడు వ్యాస భగవానుడు అంటే, అసలు భార్య అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. ఇప్పటి కాలంలో మనము చూస్తున్న, మనం అనుభవిస్తున్న, మనము జీవిస్తున్న, అనుసరిస్తున్న విధానం సరైనది కాదు. భర్తలు బాధపెడుతున్న భార్యలు, బాధపడేటువంటి భర్తలు, ఏదో పురుష స్వామ్యం, పురుషాధిపత్యం ఇలాంటివే ఉన్నాయి కదా. చాలామంది మహానుభావులు భారతదేశంలో ఆడవారిని భావించే మగవారే ఎక్కువ, భర్తలంతా అలాంటి వారే. ఒక దుష్ప్రచారం ఉంది. భారతం చదివిన వారు దాన్ని అస్సలు నమ్మరు. అందులోనూ శకుంతల ఉపాఖ్యానం చదివితే స్వభావాలకు, ప్రవృత్తికి, వారి ఆచారానికి, శాస్త్రానికి సంబంధం లేదు. శకుంతల నిండు సభలో దుష్యంతుణ్ణి నిలదీసింది. ఎవడూ అడిగేవాడు లేదనుకుంటున్నావా? ఎవరూ చూసినవారు లేదనుకుంటున్నావా? ఆశ్రమానికి వచ్చాను, అందాన్ని చూచాను, కంటికి నచ్చినది అనుభవించాను, వచ్చేశాను, సాక్ష్యం లేదు, నీవు నాకు భార్యవు కావు అనగానే చెల్లుతుందనుకుంటున్నావా? ఎంతమంది సాక్షులు ఉన్నారు తెలుసా? ఎంత అద్భుతమైన శ్లోకాలు చెప్పారు అక్కడ వ్యాసుడంటే. సా భార్య యా గృహే దక్ష, సా భార్య యా అనపాయిని, సా భార్య యా స్వయం పుష్ట, సా భార్య గృహమేధిని. ఇంటి కార్యక్రమాల్లో సామర్థ్యం ఉన్నదాన్ని భార్య అంటారు. గృహే దక్ష. సా భార్య యా అనపాయిని, నిరంతరం భర్తను విడవకుండా అంటిపెట్టుకొని ఉన్నది భార్య అంటారు.
భర్త తప్పు చేస్తే ఆ తప్పును తాను దగ్గర ఉండి సరిదిద్ది అతన్ని మంచి దారిలో పెట్టేదాన్ని భార్య అంటారు. పతి యత్ అస్మిన్ జాయతే యతః సా జాయ ఇత్యభిధీయతే. వ్యాసుడు ఎంత చక్కగా చెప్తాడంటే భార్యను జాయా శబ్దానికి విపత్తి రాశాడు వ్యాసుడు. యదస్యాం జాయతే పతి, ఆమె యందు భర్తే కుమారుడిగా పుడతాడు. భర్త పుడతాడు కాబట్టి ఆమె జాయతే. యదస్యాం జాయతే పతి తస్మాత్ జాయా ఇది ప్రోక్త. భర్త ఆమె యందు పుత్రునిగా పుడతాడు కాబట్టి ఆమెను జాయ అంటారు. అంతేకాదు, వివాహానికి ప్రధానమైనటువంటి ప్రక్రియ మనం ఇప్పుడు ఏదో మాంగళ్యమని అవే చెప్పుకుంటున్నాం. న్యాయంగా దాన్ని పాణిగ్రహణం అంటారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. వివాహం అంటే పాణిగ్రహణం. అంటే వధువు వరుని చేయి పట్టుకుంటుంది, వరుడు వధువు చేయి పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే చేయి ఈ భాగాన్ని పట్టుకోవాలి. ఇలా ఇప్పటి కాలంలో ఫ్యాషన్ ముదిరి ఏం చేస్తున్నారు? కనిష్ఠికను పట్టుకుంటున్నారు, చిటికెన వేరు పట్టుకొని తిరుగుతున్నారు, లేదు చూపుడు పట్టుకొని తిరుగుతున్నారు. ఎంత తెలియదక్కువ పని చేస్తున్నారంటే తెలియక అలాగే చేయిస్తున్నారు పెద్దలు కూడా. చిటికెన వేలు పట్టుకొని తిరిగి తరువాత కొంతకాలానికి సంతానం కలిగి అయ్యో మాకందరూ అమ్మాయిలే పుడుతున్నారండి అబ్బాయిలు లేరండి అని ఏడుస్తున్నారు. వేదం చెప్తుంది అధయ స్త్రపత్యకామ, అధయ స్త్రియపత్యకామ కనిష్ఠికాం గృహీయాత్. అధయది పుం అపత్యకామ తద్యనీం గృహీయాత్. ఉభయకామ పాణిం గృహీయాత్. ఇది శాస్త్రం. ఆడపిల్ల పుట్టాలనుకున్నవాడు చిటికెన వేలు పట్టుకోవాలి, మగపిల్లవాడు పుట్టాలనుకున్నవాడు చూపుడు వేలు పట్టుకోవాలి, ఇద్దరు పుట్టాలనుకున్నవాడు చేతిని పట్టుకోవాలి. ఇంత బాగా వేదం చెప్పితే దాన్ని మర్చిపోయి ఫ్యాషన్ ముదిరి చిటికెన వేలు పట్టుకొని అమ్మాయిలే పుడుతున్నారని నాకు సంతానం వద్దని ఏవేవో ఘాతుకాలు చేస్తున్నారు. అక్కడ మార్చరాదు, ఇక్కడెందుకు? అమ్మాయిలు పుడుతున్నారు కాబట్టి పుట్టకుండా చేతామనో పుట్టిన తర్వాత లేకుండా చేద్దామనేటువంటి రాక్షస కృత్యానికి పోకుండా అలా చేయరాదు. హాయిగా తడీం గృహీయాత్. పట్టుకో చూపుడు వేలు. వేలు పట్టుకుంటే పిల్లలు పుడతారా అండి? అన్నీ జోకులేస్తున్నారు అంటారు పెద్దలు కొందరు మహానుభావులు. మీలో ఆకు పంక్చర్ అనగా విన్నారా? తెలుసా? మన శరీరంలోని అన్ని భాగాల యొక్క కేంద్ర స్థానం అరచెయ్యి, అలాగే అరికాలు. శరీరం మొత్తంలో ఎక్కడ ఆరోగ్యం ఉన్నా ఈ వేళ్లను అరచేతిని సరి అయినటువంటి మర్దన స్పందన ఒత్తిడి చేస్తే ఆరోగ్యం కుదురుతుంది. మరి శరీరంలోని అన్ని భాగాల యొక్క కేంద్రం అరచేతిలో ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టడానికి కావలసిన ఉత్తేజక ప్రక్రియ కనిష్ఠికలో ఉంటే తప్ప జోకా అది నమ్మటానికి వీల్లేదా? అందుకోసం నీకు మహారాజా నీకు పాణిగ్రహణం తెలుసు కదా, పాణిగ్రహణం ఎందుకు చేస్తారో నీకు తెలుసా?
యది అగ్రే యాతి పతి అథ నిరయం యాతి పతి పశ్చాత్ అనుయాతి పత్ని తం పాణిం గృహీత్వా వ్యాళగ్రాహి యదా వ్యాళం అనుకర్షతి సుస్థిరః పతిహిత్వా పత్ని సా స్వర్గన్నయతి నిశ్చయం. ఒకవేళ భర్త ముందు చనిపోయి వాడు చేసిన పాపాలతో నరకానికి బయలుదేరితే తరువాత వెళ్ళిన భార్య నరకానికి పోబోతున్న భర్తను చేయిపట్టి లాగి స్వర్గానికి లాక్కపోతుంది. అక్కడికి పోయిన తరువాత నరకంలో నుంచి స్వర్గానికి లాక్కపోవటానికి చేయుకోవాలి కాబట్టి దానికి ప్రతీకగా నాందిగా ఇక్కడ పాణిగ్రహణం చేస్తుంది భార్య. ఇది అర్థం పాణిగ్రహణానికి. తెలుసా మహారాజా నీకు? నన్ను భార్య కాదన్నావే, పాణిగ్రహణం లేదన్నావే, నీవు లేదన్నా కాదన్నా తర్వాత నేను తీసుకొని పోయిందాన్ని నేనే. అంటే నీవిప్పుడు ఈ తప్పు చేస్తే నరకానికి పోతే మళ్ళీ లాక్కపోవలసిన దాన్ని నేను. నరకానికి వెళుతున్న భర్తను చేయబట్టుకొని బయటికి లాగి స్వర్గానికి తీసుకొని పోవటానికనే రిహార్సల్గా ఈ లోకంలో భార్య భర్త యొక్క పాణిగ్రహణం చేస్తుంది. భర్త భార్య పాణిగ్రహణం చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే భారతం కథ కాదు, భారతం పాత్రల సమావేశం కాదు, భారతం కాలక్షేపం అంటే టైంపాస్ కోసం చెప్పుకునే ముచ్చట కాదు. సర్వధర్మ సముచ్చయం భారతం. వ్యాసుడే చెప్తాడు సర్వధర్మ సముచ్చయ. భారతంలో లేని ధర్మం లేదు. ఏ కోణం నుంచి చూసినా, ఏ భాగాన్ని చూసినా, ఏ విషయాన్ని జాగ్రత్తగా విన్నా లేకుంటే శకుంతల ఉపాఖ్యానంలో దాంపత్యంచి ఎన్ని చెప్పాడండి. అంతేకాదు ఒకవేళ ఇన్ని చెప్పినా నీవు నన్ను స్వీకరించకుంటే ధర్మదేవత నిండు సభలో నీ శిరస్సును 100 వ్రక్కలు చేసి చంపుతుంది అని హెచ్చరించింది శకుంతల. ఒక్కసారి ఈ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఆధిపత్యం ఉంది? ఆడవారికా మగవారికా? నిజముగా మగవారి దాస్యంతో దౌర్జన్యంతో బలంతో ఆడవారు అణచబడి ఉంటే ఒక చక్రవర్తి అతను కదా, భూమండల పరిపాలకుడు. అలాంటి వాడు నిండు సభలో సింహాసనం మీద కూర్చొని ఉన్న సమయంలో, అంటే డ్యూటీలో ఉన్న సమయంలో ఒక చక్రవర్తిని పట్టుకొని నీ తల పగిలిపోతుంది అని అంటే అందరూ నోరు మూసుకున్నారంటే పెత్తనం ఎవరిదండి? ఆడవారిదా మగవారిదా? ఇది మన భారతీయ సంస్కృతి. మనం ఈనాడు చూస్తున్నది, మనం ఈనాడు అనుభవిస్తున్నది, మనం ఈనాడు ఆలోచిస్తూ ఉన్నది, మనము బాధపడుతున్నది ఏ కొందరి స్వార్థపరుల వికట ప్రవృత్తి వల్ల ఏర్పడిన పరిస్థితి. కానీ మన వేదంలో, మన సంప్రదాయంలో, మన సంస్కృతిలో, మన ధర్మంలో ఎక్కడా పీడించబడిన వారు లేరు. ఇప్పుడు మనకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో కొని జరిగిన కథలకు, జరిగిన సంఘటనలకు మనకు తోచిన వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాను తప్ప ఎక్కడుంది? ఒక్క శకుంతల వృత్తాంతాన్ని మీరు గమనిస్తే స్త్రీని ఎంత దేవతగా ఆరాధించారు. అంత పెద్ద దుష్యంతుడు ఆమె చెప్పిన మాటలకు తల వంచి ఆమెను భారీగా స్వీకరించాడు. వారి కుమారుణ్ణి భరతుడు. సరి అతని పుణ్యాన మనం అదే పేరుతో ఈనాటికి బ్రతుకుతున్నాం. సరే, ఈ భరతులు చాలామంది ఉన్నారు. కారణాలు చాలా కావచ్చు, అది కూడా కారణం కావచ్చు. కాబట్టి
ధర్మాన్ని, ధర్మ రహస్యాన్ని, ఒక కర్మలోని ఔచిత్యాన్ని, ఆంతర్యాన్ని చక్కగా బోధించే ప్రక్రియ మనకు భారతంలో అణువణువునా చెప్పారు. ధర్మాన్ని బోధించని తత్వం అంటూ ఏమీ లేదు. ఎందుకు చెప్పుకొస్తున్నామంటే మొదలే చెప్పాను, పర్వ శబ్దానికి నియమము, అనువృత్తి, ఆచరణము అని చెప్పి, జరలో అంటే వార్ధక్యంలో మనము దేన్ని ఆలోచిస్తామో అలాగే మారుతాము. మనకి ఉపాఖ్యానం భారతంలో గతంలో ఉంది. జడభరతుడు మహానుభావుడు. ఈ స్వామి తత్వజ్ఞానాన్ని పొందిన మహానుభావుడై ఉండి కూడా పులశ్చాశ్రమంలో, పులహాశ్రమం అనుకుంటాం, అక్కడ తపస్సు చేస్తూ కూడా ఒకనాటి ప్రాతకాలం నదీ తీరంలో, నదిలో స్నానం చేసి నదీ తీరంలో కూర్చొని అనుష్ఠానం చేసుకుంటుంటే ఒక నిండు గర్భవతి ఉన్నటువంటి లేడి నీరు తాగటానికి నీరు తాగుతున్న సమయంలో ఓ సింహ గర్జన వినపడింది. ఎక్కడ సింహం వచ్చి చంపేస్తుందో అన్న భయంతో నీరు సగం తాగి ఆ కాలువను దాటాలని దుమికింది. గర్భభారంతో లంఘించలేక నీటిలోనే పడి చనిపోయింది. కానీ ఈ భయంతో ఆ లేడి శిశువును ప్రసవించింది. లేడి పిల్ల. ఆ పిల్ల నీటిలో పడి మునిగిపోతుంటే అయ్యో అనుకున్న ఈ మహానుభావుడు దాన్ని పట్టి ఒడ్డుకు తెచ్చాడు. తన వెంట ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడే పుట్టిన లేడి పిల్ల కాబట్టి ఎక్కడికి పోతుంది, ఎలా బతుకుతుంది? దానికి కావలసిన సకల సౌకర్యాలు తానే చేశాడు. లేత గరక పోసలు తినిపించాడు. తనలోనే నిద్రపుచ్చాడు. తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అది పెరుగుతున్నా కొద్దీ ఇతని ప్రేమ కూడా దాని మీద పెరిగింది, మమకారం పెరిగింది. పరిస్థితి ఏమిటంటే అది కాసేపు బయటికి పోతే వచ్చేదాకా ఈ మహానుభావుడు తపస్సు బంధు, ధ్యానం లేదు, యోగం లేదు. ఏమో ఏ పులి తినదో, ఏ సింహం తినదో, ఏ పెద్ద జంతువులు ఏం చేశాయో. కొన్ని రోజులు దాని మెడకో నడుముకో ఓ చిన్న తాడు కట్టి ఆ తాడును తన కాలి అంగుష్టానికి కట్టుకొని కూర్చునేవాడట తపస్సు చేసుకుంటూ. అది లాగితే బొటనవేలు లాగుతుంది అంటే పరిగెత్తుకొని పోతాడు. తపస్సు బంధు. బాగా జాగ్రత్తగా వినండి. ఇలా కొంతకాలం పెంచి ఇతనికి అవసాన కాలం వస్తే నారాయణ కృష్ణ గోవింద అన్నది. అయ్యో నేను పోతున్నానే, ఈ లేడీ ఎలా బతుకుతుందో, దీన్ని ఎవరు చంపుతారో, దీనికి అటేమిటో, అయ్యో ఏం చేస్తాను, అయ్యో లేడీ, అయ్యో లేడీ, అయ్యో లేడీ. చనిపోతూ లేడీని తరుచుకుంటూ చనిపోయాడు. తరువాత వాడు లేడీగానే పుట్టాడు. అబద్ధం కాదు. ప్రపంచంలో రంభ, ఊర్వశి, మేనకాత్తమ లాంటి వాళ్ళు చేయలేని పనిని ఒక చిన్న ఏడిపిల్ల చేసింది. కొంచెం జాగ్రత్తగా మనం రామాయణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇంతకంటే ప్రమాదకారి ఆయుధం అంటాడు. అగ్ని సంయోగవతి హేతు శస్త్ర సంయోగయిష్యతే. సీతమ్మ వాక్యం. సీతారామ లక్ష్మణులు అరణ్యంలోకి ప్రవేశించినప్పుడు అని చిన్నామన్నా ఋషులంతా స్వామిని శరణు వేడితే తప్పకుండా కాపాడుతాను, తాటసులను సంహారం చేస్తాను అని మాట ఇచ్చారు. ఋషులు స్వామిని శరణు వేడారు, తప్పేం కాదు. ఒక చిన్న
సంప్రదాయాన్ని తప్పారు వాడు. అంటే పరమాత్మను ఆశ్రయించాలంటే అమ్మవారి ద్వారా ఆశ్రయించాలి. పురుషకారం కదా. వీరు అమ్మవారి ద్వారా వెళ్ళలేదు, డైరెక్ట్ అడిగారు. చిన్న టెస్ట్ చేద్దాం, స్వామిని నిజంగా అభయమిస్తాడా ఇవ్వడా పరీక్షిస్తామనుకొని సీతమ్మ, స్వామి నాకేం నచ్చలేదు, మీ ప్రవర్తన నాకు నచ్చలేదు, త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంతి. లోకంలో కోరికతో చిహ్నాలు 3. మిథ్యావాక్యంతు ప్రథమం, పరదార అభిమర్శనం, విన వైరంచ రౌద్రత. ఈ 3 కోరిక వల్ల పుట్టేటువంటి వ్యసనాలు. ఒకటి అబద్ధమాడటం, రెండవది పరస్త్రీ వ్యామోహం, మూడవది శత్రుత్వం లేకుండా ఎదుటి వారిని హింసించటం. ఈ 3లో మీకు మిథ్యావాక్యం నచైభూత్, నీకు లేదు. నీవెప్పుడు అబద్ధం ఆడవు. నీకేం తెలుసు అంటావా? అబద్ధమాడేవాడవ ఇక్కడ ఎందుకు ఉంటావు? అయోధ్యనే ఉంటావు కదా, అడుగు ఎందుకు వచ్చావు? రెండవది నేనే సాక్ష్యం, నీకు పరస్త్రీ వ్యామోహం లేదు. ఇప్పుడు 3వ బాధ వచ్చింది, వినా వైరంచ రౌద్రత. రాక్షసులు నిన్నేమన్నారు? వారు నీకు అపకారం చేశారా? నీ జోలికి వచ్చారా? నిన్ను పీడించారా? నిన్ను బాధించారా? వాడిని చంపానంటావేమిటి? శత్రుత్వము లేకుండా హింసించటం తప్పు. కాబట్టి నువ్వెందుకు వారికి మాట ఇచ్చావయ్యా? తప్పు నీది కాదు, నీ చేతిలోని ఆయుధాంతి తప్పు. నాకు అప్పుడే అనిపించింది, అయోధ్య నుంచి బయలుదేరి అరణ్యానికి వస్తున్న మీరు అన్ని ఆయుధాలు పట్టుకొని వచ్చారంటేనే కొంప ముంచటానికే బయలుదేరా అనుకున్నా అప్పుడే నేను. ఈ మహానుభావుడు ఏదో ఘనకార్యమే చేస్తాడో, సక్రమంగా ఇంటికి వెళ్ళమో ఏమో అని భయపడ్డాను. వానప్రస్థానికి బయలుదేరే నీకు ఆయుధాలు ఎందుకయ్యా? ఆయుధం ఎంత ప్రమాదకారి అంటే అగ్ని సంయోగవతి హేతు శస్త్ర సంయోగ ఇష్యతే. అగ్ని ఉంటే ఎలా కాల్చకుండా ఉండదో, ఆయుధం ఉంటే అపకారం చేయకుండా ఉండదు. స్వామి ఒక చిన్న కథ చెప్తాను. ఒక మహర్షి, దీర్ఘతమహను మహర్షి ఉన్నాడు. అతను తపస్సు చేస్తూ అరణ్యంలో ఉంటే అతని తపస్సును భంగడానికి ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇలాంటి వారిని పంపాడు. పాపం వారు చాలా ప్రయత్నించారు, వారి ప్రయత్నం పనిచేయలేదు. స్వామి కన్ను తెరవలేదు, చూడలేదు, వారిని కోరలేదు, తపస్సు ఆపలేదు. సిగ్గుపడి స్వామి మా వల్ల కాలేదు, మేము ఓడిపోయారు, సరే నేను పోతానన్నాడు. నవ్వారు. మేం పోతే చేయని పని ఈయనపోయి ఏం చేస్తాడు? సరే ఏమో రాజుగారి మనసులో ఏముందో మనకేం తెలుసు అని ఊరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఇంద్రుడు వెళ్ళాడు. ఒక రాజుగారి భటుని వేషంలో వెళ్ళాడు. 2 కత్తులు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి స్వామికి నమస్కారం, స్వామి స్వామి ఈ పక్కనే మా అత్తగారి ఊరుంది, నా భార్య ఎక్కడుంది, పండుగకు రమ్మంది, వెళుతున్నాను. అత్తగారింటికి వెళ్లే ముందు ఆయుధాలు తీసుకొని పోకూడదని శాస్త్రం. నాకు ఈ 2 కత్తులు ఇచ్చినటువంటి దేవతలు దీన్ని కింద పెట్టొద్దని చెప్పారు. ఇవి కింద పెడితే శక్తి పోతుందట, తీసుకొని పోతే వారు ఊరుకోరు.
దగ్గరలో మీ ఆశ్రమం కనపడింది, వచ్చాను, క్షమించండి, ఏమీ అనుకోకండి, రేపు సాయంకాలం మళ్ళీ వస్తాను, ఈ 2 రోజులు వీటిని మీ దగ్గర ఉంచుకోండి, కానీ దయచేసి కింద పెట్టకండి, చేతిలో పట్టుకొనే ఉంచండి. రాజభటుడు సరేలే తీసుకున్నాడు. వాడు వస్తాడా మళ్ళీ? వాడు అవడానికి వచ్చాడు, వాడు ఇచ్చాడు, పోయాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు చేతిలోనే ఉన్నాయి. వీడు 7వ నాడు అలా వెళుతూ ఏదో సమస్యలు తీయాలి, సమస్యలు ఇద్దామని పోతే ఈ చేతిలో ఉన్న కత్తి దానికి తగిలింది సమస్యలు. అమాంతం ఇంత పెద్ద ముద్దు కింద పడి, మా కష్టం లేకుండా వచ్చిందే ఇది, ఈ కత్తితో దీన్ని ఇలా అన్నాడు, అది కింద పడింది, ఇంకోది ఇలా అన్నాడు, అది కింద పడింది. ఇది బాగానే ఉంది, మరి దర్భనెందుకు చేతితో లాగాలి? కోయడం మొదలుపెట్టి ఇలా దర్భలు కోస్తుంటే ఓ పెద్ద పాము వచ్చింది, దాంతో ఇలా అన్నాడు, పోయింది. అరే ఇది బాగుందే, ఇంతలో పులి వచ్చింది, ఇలా అన్నాడు. ఓ భల్లూకం వచ్చింది, ఇలా అన్నాడు. అలా వస్తున్నాయి, ఇలా చంపుతున్నాడు. ఆశ్రమం మర్చిపోయాడు, తపస్సు మర్చిపోయాడు. రంభా ఊర్వశి మేనక చేయలేని పని ఒక ఆయుధం చేసింది. స్వామి, నీ చేతిలో కూడా ఆయుధం ఉండబట్టి ఇలాంటి బుద్ధి పుట్టింది మీకు, మనకెందుకండి గొడవ? గొడవ లేకుండా చంపుతారండి. అర్థమైందా? నిజమేముందో చంపొద్దందా? ఏముంది? చంపదలుచుకుంటే గొడవ పెట్టుకొని చంపండి. ఇలా ఉంటాయి ఆడవారి మాటలు. మాయకు ఏది తెలియనట్టే ఉంటారు, కానీ పూర్తిగా నిండా ముంచేస్తారు. అందుకే శాస్త్రం ఏమిటంటే ఒక మాట అంటే 4 అర్థాలు ఉంటాయి. ఏమంది సీతమ్మ, గొడవకుండా ఎందుకయ్యా అంటే ఏమర్థం? చంపదలుచుకుంటే గొడవ పెట్టుకొని చంపు. అంటే నెగటివ్ పద్ధతిలో రాముణ్ణి ప్రోత్సహించింది. ఆడవారి మాటలు అలాగే ఉంటాయి. రామాయణంలోకి వెళితే హనుమంతుడు బయలుదేరి వచ్చి సీతమ్మతో మాట్లాడి, అమ్మా పెడుతున్నాను, మరి రాముడికి ఏం చెప్పమంటావు అంటే ఎంత బాగా చెప్పిందంటే సీతమ్మ, కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ శిరసాచ అభివాదయ. అర్థం తెలుసా? కౌసల్యాదేవి లోకనాథుణ్ణి కుమారుడిగా పొందిందండి. లోకనాథుణ్ణి కుమారుడిగా ఎవరిని కుమారుడిగా పొందిందో అలా రాముణ్ణి క్షేమం అడుగు, తల వంచి నమస్కరించు, నా నమస్కారాలు చెప్పు. మాట బాగుంది కదా, చాలా బాగుంది. మనకేం తెలియదు, విన్నవారికి తెలుస్తుంది, భర్తకు తెలుసు. కౌసల్య లోకభర్తను కనింది అంది, అంటే నా భర్తను కాదన్నమాట. నేను ఆయనను నా మొగడు అనుకున్నాను, ఆయనకు లోకమంతా. అంటే మా లోకంలో ఏమేం జరుగుతుంటాయో పట్టించుకుంటాడు, కానీ నన్ను అస్సలు పట్టించుకోడు. చూసారు ఎంత గడుసుగా చెప్పిందో? పైకి మాత్రం స్తోత్రం అండి, లోకవత్కారం సుషువేయం మనస్విని. సీతమ్మ ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుంది తెలుసండి. మా ఆయనకు లోకమంతా కావాలి, నా గురించి ఎందుకు, అందుకే ఓ దండం పెడతాను. అంతేకాదు హనుమంతుడితో తనను తాను పరిచయం చేసేటప్పుడు కూడా చెప్పింది, స్నుష దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం భార్య రామస్య ధీమత సీతాచ నామనాంనాహం. పెళ్ళైన అమ్మాయి తనను తాను ఇలా పరిచయం చేసుకోవాలి. మొదలు మామగారి పేరు చెప్పాలి, తరువాత నాన్నగారి పేరు చెప్పాలి, తరువాత భర్త పేరు చెప్పాలి,
తరువాత తన పేరు చెప్పాలి. సంప్రదాయం. అందుకే స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. శత్రు సైన్యాన్ని సంహరించి దశరథ మహారాజు గారి కోడను. దుషిత జనకస్యాహం, జనక మహారాజు గారి బిడ్డను. భార్య రామస్య, భార్య రాముని భార్యను. నా పేరు సీత. ఎంత అమాయకంగా చెప్పిందండి సీతమ్మ. అర్థమైంది ఏమన్నా? మనకు అర్థమవుతుందా? ఆడవారి మాటలు మనకెప్పుడు అర్థం కావాలి? ఎంత గడుసుగా చెప్పిందంటే, శత్రు సైన్యాన్ని సంహరించగల బలమున్న దశరథ మహారాజు గారి కోడల్ని. అంటే తెలుసా, ఇప్పటిదాకా మా అమ్మగారే బతికుంటే నేను ఇంతకాలం లంకలో ఉండేవాడిని, రాముడు కాబట్టి ఉన్నాను. కానీ ఇది చేతగానే వాడండి. మా మామగారు శత్రు సైన్యాన్ని సంహరించేవాడు. నా అదృష్టం మగలేక ఆయన లేడిపోయాడు. మామగారు ఇప్పటిదాకా ఉండి ఉంటే ఇంతగా అంటేవాడినే, రాముడు కాబట్టి ఉన్నాను కానీ అన్నదా ఎక్కడైనా? ఒకటే మాట, శత్రు సైన్య ప్రతాపిన. ఇంత జాగ్రత్తగా మనకు విషయాన్ని చెప్తారు. అంటే ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, దేన్ని మనం స్మరిస్తే ఆ స్థితి మనకు కలుగుతుంది. జరలో ఉన్నప్పుడు మనం దేన్ని స్మరిస్తే అలాంటి పుట్టుక కలుగుతుంది. అందుకే మనం పుట్టుకలు జరాసంధులే. అర్థమైందా? ఇంతటి తత్వాన్ని చెప్పటానికి భారతం మనకు జరాసంధ ఉపాఖ్యానాన్ని చెప్పినది. అది కూడా పర్వలో ఒక భాగము. మనం బహుశా అయిపోవస్తున్నది కాబట్టి ఈ ఉపన్యాస లహరి ఇంకొంచెం ముందరికి పోదాం. పర్వను కాస్త దాటి పర్వ అనుక్రమణిక ఉంటుంది. భారతంలో మొదట 2 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అధ్యాయం పర్వానుక్రమణిక, రెండవ అధ్యాయం పర్వ సంగ్రహం. ఈ 2 చదువుకుంటే మొత్తం భారతం చదివిన వారి అవుతాం. వేరే అవసరం లేదు. అంటే మొత్తం భారతం అంటే భారతం యొక్క సారం, భారతం యొక్క ఆంతర్యం, భారతం యొక్క స్వదేశార్థం అంతా పర్వ సంగ్రహలో ఉంది. పర్వ సంగ్రహ పర్వ రెండవది, పర్వ అనుక్రమణిక మొదటిది. ఈ 2 అధ్యాయాలు ఇంచుమించు ఒక ఎన్నున్నాయి? 394, 386 అంతా 800 అనుకోండి. 798 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 చదవండి, భారతం మొత్తం చదివినట్టే కాదు, భారతంలోని ప్రతి సంఘటనకు అంతరార్థం చెప్పాడు వ్యాసుడు. కంఠోక్తిగా చెప్పాడు. మన ఊహలు కాదు, వ్యాఖ్యానాలు కాదు, మన ఆలోచనలు కాదు. ఈ సంఘటనకు అర్థమిది, ఈ సంఘటనకు అర్థమిది, ఇందుకు ఈ వాటిని నేను చెప్పాను, కంఠోక్తిగా చెప్పాను. భారతం మొత్తం మనం చదవకున్నా ఈ 2 అధ్యాయాలు విన్నామనుకోండి, మొత్తం చదివి అనుభూతి కలుగుతుంది. వచ్చిన బాధకాలంటే ఆ 2 అధ్యాయాలు వినాలి అంటే ఓ 2 ఏళ్ళు పడుతుంది. కనీసం 2 నెలలు, పోని ఏళ్ళు కాకున్నా కానీ 2 నెలలు. ఎందుకు? 394 శ్లోకాలలో ప్రతి శ్లోకం చదివి అర్థం చెప్పి, తాత్పర్యం చెప్పి, అంతరార్థం చెప్పుకుంటూ పోతే రోజుకి ఎన్ని శ్లోకాలైతే? ఇలా 2 గంటలు అనుకుంటే ఓ 10 అనుకుందాం కదా. మరి 390కి ఎన్ని కావాలి? 39 ప్లస్ 39, 78. అలా కాకుండా అంత వివరణ మాకెందుకండి, ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఘట్టము అంతరార్థము, ఘట్టము అంతరార్థము అలా అనుకుంటే ఓ 10 రోజుల్లో అయిపోతుంది. ఆ 2 వింటే వ్యాస భగవానుడు భారతాన్ని ఎందుకు రాశాడో నేను చెప్పాను కూడా, చాలామంది చూచుంటారు. వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఆది పర్వాన్ని 170 ఎపిసోడ్లు చెప్పాను. అందులో ఈ 2 అధ్యాయాలని
30 రోజులు చెప్పారు. అంటే ఒక 70 ఎపిసోడ్స్ వాటిపోయాయి. ఒక ఎపిసోడ్ అంటే 26-25 నిమిషాలు ఉంటుంది. 70-25 నిమిషాలు మీరు ఊహించుకోవడం ఎంత అవుతుంది. అందులో ఏం చెప్తామో కొంచెం ఆ విషయం చూద్దాం. మొత్తం కాకుండా మనకు రేపటితో అయిపోవాలి కాబట్టి పర్వ అనుక్రమణిక అనే దాన్ని, అలాగే పర్వ సంగ్రహము అనేటువంటి దాన్ని కొంచెం చూద్దాం. చూస్తే రుచి పుడుతుంది. అన్నప్రాశనం పసిపాపలకు ఎందుకు చేస్తారు? పాలు, చక్కెర, 2 మెతుకులు ఎందుకు పెడతారండి? నీ ఆహారం ఇదే అనే. ఇప్పటి నుంచి నేర్చుకోని కదా, తినడం నేర్చుకో. 6 నెలల పిల్లవాడికి పాలు అన్నం పెట్టి 6 ఏళ్ల పిల్లవాడికి ఆవకాయ పెడతాం. ఇది ఏం కర్మనండి, ఏం చేద్దాం? ఆవకాయ అలవాటు చేయడానికి అన్నప్రాశనం. అన్నం మీద, భోజనం మీద, తినటం మీద రుచి పుట్టటానికి అన్నప్రాశనం. అర్థమైందే? భారతం మీద రుచి పుట్టటానికి పర్వానుక్రమణిక, పర్వ సంగ్రహం. ఈ 2 వ్యాసుడు రాశాడు. ఎందుకింత రాశాడు? కనీసం ఇవి చదివి దీని అర్థం తెలుసుకుని ఇంత బాగుందా భారతం, అయ్యో వింటే చెప్పున్నాం కదా, రామాయణ భారతం చెప్పలేదు, వ్యాస భగవానుడి వచనపాయనుడి, అలా నేను కూడా భారతం వింటాను అని కొందరన్నా ముందరికి వస్తే వ్యాస భగవానుడి యొక్క తపస్సు సార్థకం ఉంటుంది. ఏ తత్వాన్ని, ఏ ధర్మాన్ని, ఏ సత్యాన్ని, ఏ వేదాంతాన్ని బోధించటానికి వ్యాస భగవానుడు భారతం రాశాడో వ్యాస హృదయం పర్వ అనుక్రమణికలో మనకు స్పష్టమవుతుంది. పర్వ అనుక్రమణిక అంటే క్రమణిక కదా, మొదలు క్రమ, తరువాత క్రమణిక, తరువాత అనుక్రమణిక. అర్థం తెలియాలంటే పదాన్ని విడదీసుకుంటూ పోవాలి. పత్తిని విచ్చి ఎలా అనుకూలంగా దారం తీస్తామో పదాన్ని విడదీయ పద విభాగం అంటాం. పాత రోజుల్లో సంస్కృతం పాఠం చదివేటప్పుడు శ్లోకము, పద విభాగం, అన్వయము, దండాన్వయము, ఖండాన్వయము, ప్రతిపదార్థము, ఆకాంక్ష, పదాకాంక్ష, వాక్యాకాంక్ష, ధాత్వాకాంక్ష, క్రియాకాంక్ష, శబ్దాకాంక్ష, సారాకాంక్ష 24 ఉండేది శ్లోకాన్ని. మేము చదివాం. ఒక శ్లోకం పాఠం 2 గంటలు అయ్యేది. చిన్న చిన్న ప్రతిలో కాదు. సరాజ్యం గురునాదత్తం ప్రతిపద్య అధికం బభౌ దినాంతే నిహితం తేజ సవిత్రేవ కృతాసన. ఇదే శ్లోకం, చిన్న శ్లోకం, అనుష్టు 2 గంటలు చెప్పేవారు. ఇన్ని శ్లోకం చదవాలి, పద విభాగం చేయాలి, దండాన్వయం చేయాలి, ఖండాన్వయం చేయాలి, ప్రతిపదార్థం చెప్పాలి, తాత్పర్యము చెప్పాలి, ఆకాంక్ష చెప్పాలి, ఆకాంక్షల్లో క్రియ, శబ్దము, వాక్యము, పదము, ఉపసర్గ, నిపాతము. 24 సార్లు శ్లోకం ఆవృత్తవుతుంది. మళ్ళీ చదవాలి కృష్ణ ముట్టుకోనిక. ఒక్కసారి క్లాసులో పాఠం తరువాత మళ్ళీ ఇంటికి వెళ్ళి పుస్తకం పట్టుకొని చదవవలసిన అవసరం ఉందా? లేదు, వచ్చేసేది. చదవకపోయామన్నా పుస్తకం ముట్టేది లేదు. పుస్తకం మనం చెప్పాను జ్ఞాపకం కదా, క్లాసులో పట్టేది లేదు. క్లాసుకి పుస్తకం తీసుకొని వస్తే గురువుగారు చవట తిట్టడమే. పుస్తకం పుస్తకం చేశా, పుస్తకం మస్తకం లేదు, మస్తకం తలకే ఉండాలి విషయం, పుస్తకం లేదు అంతే. నోరు మూసుకోవాలి. బుక్కు పట్టుకొని వచ్చాడు అంటే పెన్ను తెస్తే, నోటు బుక్కు తెస్తే, బుక్కు తెస్తే వాడు చవట. లేదా అదెందుకురా, ఇక్కడ పెట్టుకోరా, అక్కడ కాదు. నడు చూడలేదు పుస్తకం, అవసరం లేదు. భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని, పురాణాన్ని చెప్పాలంటే గ్రంథదేవం పురస్కృత్య వదేత్ సుధీహని శాస్త్రం. ముందర పుస్తకం పెట్టుకొని దాన్ని పూజించే చెప్పాలి ప్రవచనం. నీకు వచ్చినా రాకున్నా ముందర బుక్ ఉండాలి.
చూస్తున్నట్టు చెయ్యాలి. అలా లేకుంటే గోచరం కాదు. మరి వారే చెప్పేవారు. వారు కూడా పురాణం చెప్తే ముందర పుస్తకం పెట్టుకునేవారు. అట్లా ఉంటుంది, చెప్తూనే ఉంటారు. ఎందుకురా అవసరం లేదు, పోనీ విధానం ఏమిటి? పదాన్ని విడదీయి. అనుక్రమణిక విడదీయండి. క్రమణిక, క్రమణిక, అనుక్రమణిక. క్రము అంటే సంస్కృతంలో క్రము పాద విక్షేపే అని ధాతువు. త్రివిక్రమ, విక్రమ లేదు. క్రమం అంటే అడుగేయటం. ఆక్రమతి, పరాక్రమతి, విక్రమతి, సంక్రమతి, అనుక్రమతి. అడుగు వేయుట, అడుగు వెంట అడుగు వేయుట, అడుగు మీద వేయుట, అడుగును తొలగించి అడుగు వేయునర్థాలు ఉన్నాయి. ఇక్కడ క్రమణిక అంటే క్రము పాద విక్షేపేని ధాతువు. దీన్ని బట్టి శబ్దం చేస్తే క్రమము అంటే నడుక, నడక. నడకను మనము క్రమము అంటాము. అలాగే క్రమము అంటే వరుస. చదువు క్రమం, వరుస. ఎందుకు? అడుగు అలాగే ఉంటుంది కదా. అడుగు వెంట అడుగు కదా. అడుగు ఒక వరుసలో పెడుతుంది, వరుస తప్పదు. కాబట్టి క్రమం అంటే వరుస. ఒక క్రమాన్ని అనుసరించాలి అంటాం. అంటే ఏమంటాం? నియమం. చదువు ఒక క్రమాన్ని అనుసరించాలంటే ఒక నియమాన్ని అనుసరించాలి. ఇప్పుడు క్రమ అంటే అడుగు, క్రమ అంటే వరుస, క్రమ అంటే నియమము. ఇవి కాక క్రమ అన్నదానికి కొంచెం పక్కన ఆ పెడితే ఆ క్రమ. సంస్కృతంలో ఉపసర్గేణ ధాత్వర్థ బలాదన్యత్ర నీయతే. ధాతువు యొక్క అర్థం పక్కన ఉపసర్గ చేస్తే అర్థం మారుతుంది. ఉదాహరణకు హారము ఉంది. హారము అంటే ఏమర్థం? గొలుసు కదా. దీని పక్కన ఆ చేర్చండి, ఆహారము. తీసి వి చేర్చండి, విహారము. వి తీసి సం చేర్చండి, సంహారము. సా తీసి ప్రా చేర్చండి, ప్రహారము. పరి చేర్చండి, పరిహారము. హారం మారలే, గమనించండి. అన్నిటిలో హారమే ఉంది. ధాతువు అదే ఉంది, పక్కన ఉపసర్గ మార్చి అర్థం మారింది. ప్రహార, ఆహ, సంహార, విహార, పరిహారవత్. అర్థం మారిపోయింది, ధాతువు మారలేదు. అలాగే క్రమ, అనుక్రమ, సంక్రమ, విక్రమ, ఆక్రమ, పరాక్రమ, పరిక్రమ. అర్థమవుతుంది. పరిక్రమం అంటే ప్రదక్షిణం, ఆక్రమ స్వాధీనం చేసుకోవడం, విక్రమ అడుగు వెంట అడుగు వేసి ఆక్రమించుకోవడం. ఇక్కడ అనుక్రమణికలో క్రమ అర్థం తీసుకుంటే దీనికి క్రమణిక వరుసను చెప్పేది, నియమాన్ని చెప్పేది, అడుగును చెప్పేది, నడకను చెప్పేది. అనుక్రమణిక నడక వెంట నడిచి వచ్చేది, నియమం వెంట నియమాన్ని బోధించేది, వరుస పక్కన వరుసను చెప్పేది. అంటే ఏమర్థం? భారతం మొత్తంలో 18 పాలలో 100 ఉపపర్వాలలో ఏ పర్వం తరువాత ఏ పర్వము, ఏ పర్వంలో ఏ కథ, ఏ కథలో ఏ పాత్రలు, ఏ పాత్ర వెంట ఏ పాత్ర, ఏ పాత్ర ఏ మాట వెంట ఏ మాట, ఏ సన్నివేశాలకు ఏ సన్నివేశం, ఆ వర్త చెప్పింది. బాగా చెప్పాలంటే విషయ సూచిక. మనం ఏమంటాం? విషయానుక్రమణిక అంటాం కదా, అందరం వాడతాం. విషయానుక్రమ, విషయకి కదా అనుక్రమణిక అన్నది, అదే అర్థం కదా. భారతంలో 18 పర్వాలలో ఏమేమి వ్యాస భగవానుడు చెప్పాడో ఆ మొత్తాన్ని చెప్పిన అధ్యాయం
పర్వ అనుక్రమణిక. ఏ పర్వ వెంట ఏ పర్వ, ఏ కథ వెంట ఏ కథ, ఏ పాత్ర వెంట ఏ పాత్ర, ఏ భావం వెంట ఏ భావం, ఏ తత్వం వెంట ఏ తత్వం, వరుస మొత్తం చెప్పాడు. అందుకే ఇదొక్కటి మనం జాగ్రత్తగా చదువుకుంటే ఇంచుమించు అర్థమవుతుంది. అయితే మన బాధ ఏమిటంటే మనకున్న 20 గంటల్లో అక్కడికి ఏం చదువుకుంటాం, చదువుకోం కదా. భారతం అంతో ఇంతో వినాలనుకున్నాం కాబట్టి అక్కడక్కడి సన్నివేశాలలోని ఆంతర్యాన్ని చెప్పుకుంటూ ఎలా భారతాన్ని చదవాలో కూడా చెప్పకుంటే మనం భారతం చెప్పుకున్న వాళ్ళం కాం. కాబట్టి భారతాన్ని ఎలా చెప్తున్నాం. ఇందులో అనుక్రమణిక తానే అంటాడు, పర్వ అనుక్రమణి పూర్వం ద్వితీయం పర్వ సంగ్రహ. ఇలా భారతం రాశానయ్యా. మొదలు పర్వానుక్రమణిక చెప్పాను, రెండోది పర్వ సంగ్రహం చెప్పాను అని సాక్షాత్తు వ్యాస భగవానుని వాక్యం. అంటే మహాభారతంలోని ప్రధానమైనటువంటి ఆ సంవిధానాన్ని మనకు బోధించే ప్రక్రియ పర్వ అనుక్రమణిక. ఈ పర్వానుక్రమణికను చెప్పిన వ్యాసుడు చివరికి ఓ మాట చెప్పాడు. ఉభే సంధ్యే జపన్ కించిత్ సద్యోముచ్చేత కిల్బిషాత్ అనుక్రమణ్యా యావత్స్యాత్ అన్నారాత్ర్యాచ సంచితం. పర్వానుక్రమణికను ప్రతిరోజు ఉదయము సాయంకాలము చదువుకుంటే ఎప్పుడు చేసిన బాగా అప్పుడు పోతుందట. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సంధ్యావందనం చేసుకునే అలవాటున్న వారికి ఈ మంత్రాలు వచ్చి ఉండాలి. ఏ పూట చేసి పాపం ఆ పూట పోతుంది. సంధ్యావందనం చేసుకోలేని వారు, చేసుకునే అవకాశము లేనివారు మరి వారి పాపం గతేమిటి? పాపం పోద్ద వారికి. మన ఋషులు ఎంత దయామయులంటే అన్ని రకాల మార్గాలు చెప్పారు, అన్ని సదుపాయాలు చెప్పారు. అవకాశము లేనివాడంటూ ఉండకూడదు. సంధ్యావందనం చేయలేని వారు, చేసుకోలేని, చేసే అవకాశం లేని వారు ఉంటే వారి పాపం పోవద్దా? హాయిగా పోతుంది. భారతంలోని అనుక్రమణిక పర్వం ఉదయము సాయంకాలం చదువుకోండి. శ్లోకాలే, అర్థంతో సంబంధం ఏం లేదు. అర్థం తెలియకున్నా ఇబ్బంది లేదు. పదశక్తి చాలా ఉంటుంది. కొందరు అడుగుతారు, అయ్యా అర్థం తెలియకుంటే రాగండి. మనము తలనొప్పి లేచి డాక్టర్ దగ్గర ఏదో చేయి చూస్తాడు, ఏదో చూస్తాడు, టాబ్లెట్ రాస్తాడు, దాన్ని కొనుక్కుంటాం, చేసుకుంటాం కదా. ఆ టాబ్లెట్లో ఏమేమి కాంబినేషన్ ఉందో తెలుసా మనకు? లేదు. వేసుకున్నాం, రోగం పోయింది. అలాగే గురువుగారు శ్లోకం చెప్పారు, చదివాం, మంత్రం పనిచేసింది. అందులో ఏముంటే మనకెందుకు? డాక్టర్ గారిని అయ్యా మీరు రాసిన మందులు ఏమేమి ఉన్నాయండి, నిజంగా నచ్చిపోతుంది, అవే అడుగుతావా? అడగమే. రోగం వచ్చింది, వెళ్ళాం, మందు ఇచ్చాడు, వేసుకున్నాం, పోయింది. పాపం వచ్చింది, వెళ్ళా గురువు దగ్గరికి, శ్లోకం చెప్పి చదువుకున్నాం, పోయింది. అందులో ఉందో నీకెందుకు? వైద్యుడి మీద నమ్మకంతో పనిచేయవయ్యా, గురువుగారి నమ్మకం మీద చదువుకో. మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్రప్రదే గురౌ త్రిషు భక్తి సదాచార్య సవై సర్వార్థ సాయక, లేదా సావై సర్వార్థ సాధిక. రెండు పదాలు ఉన్నాయి. మంత్రము యందు, మంత్రదేవత యందు, మంత్రాన్నిచ్చిన గురువు యందు తప్పకుండా భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. పనిచేస్తుంది. నీకు అర్థంతో పని లేదు. కాబట్టి
మహాభారతంలోని పర్వానుక్రమణిక అనేటువంటి ఈ అధ్యాయాన్ని ప్రతిరోజు ఉభే సంచే జపం కించిత్, అది కించిత్ మొత్తం కూడా కాదు, కొద్దిగా సార్. సద్యోముచ్చేత కిల్బిషాత్, వెంటనే పాపాలన్నీ పోతాయి. ఎలాగూ అనుక్రమణ్య యావత్ స్యాత్ అన్న రాత్రి ఆచ. పొద్దున చేసిన పాపం అంటే రాత్రి పాపం రాత్రి చేస్తాం, పొద్దున చదివాం పోయింది, పొద్దున చేశాం రాత్రి చదివాం పోయింది. పగలు పాపమంతా సాయంకాల పాఠంతో నశిస్తుంది, రాత్రి పాపమంతా ఉదయం పాఠంతో నశిస్తుంది. అంటే అర్థం పగలంతా పాపం చేయండి, సాయంత్రం చదువుకోండి, తెల్లాళ్ళు పాపం చేయండి, పొద్దునే చదువుకోండి. అర్థమా? ఏం కదండి ఇది? అర్థం అది కాదు. ఈ మంత్రశక్తి వలన ఇలా కొన్నాళ్ళు నీవు చదవటం మొదలుపెడితే ఈ మంత్రశక్తి వలన నీలో ఉన్న దుష్ట బుద్ధి, దుష్ట సంకల్పం నశిస్తుంది. చేసిన పాపాలు పోవటం కాదు, పాపం చెయ్యాలనే ఆలోచనే పోతుంది, పాప బుద్ధి పోతుంది, పాప సంకల్పం పోతుంది, సత్సంకల్పం ఏర్పడుతుంది. అంటే భారతం మొత్తం చదవలేది అన్న దిగులు అవసరం లేదు, పర్వ అనుక్రమణిక చదవండి, అన్ని పాపాలు పోతాయి. ఇందుకే మనకు శ్లోకం ఉంది, పెద్దలకు తెలుసు, చమత్కార శ్లోకం. ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులు ఎలా రోజు గడుపుతారు? ఓ ప్రశ్న, చాలా ఈజీ అండి. బుద్ధిమంతులైన వారు పొద్దున్నే జూతం ఆడుతారు, మధ్యాహ్నం అమ్మాయితో గడుపుతారు, రాత్రి దొంగతనం చేస్తారు, రాత్రి చోర ప్రసంగం. ఇదే న్యాయం అండి? కాదు నాయన. జూతం అంటే భారతం, స్త్రీ అంటే రామాయణం, చౌర్యం అంటే భాగవతం. పొద్దున భారతాన్ని, మధ్యాహ్నం రామాయణాన్ని, సాయంకాలం భాగవతాన్ని చేస్తే ఇలా పెద్దలు కాలాన్ని గడుపుతారు. అందులో కూడా చదవాలి, ప్రాతకాలం చదవాలి. అంటే రోజు ప్రొద్దున స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేయగానే మహాభారతాన్ని చదువుకోండి. ఎవరు అడిగారు చదువుకోవచ్చా అండి భారతం, పారాయణ చేయవచ్చా? చెప్తున్నాడు ఆయన, వ్యాసుడే చెప్తున్నాడు, రోజు పొద్దున్నే భారతం చదవండి. భారతం మొత్తం చదవలేకుంటే పర్వానుక్రమణిక మనం చెయ్యండి. అంటే ఇంత చిన్న పని చేస్తే 390 శ్లోకాలు చదివితే మనము చేసినటువంటి అన్ని పాపాలు పోతాయా అంటే ఆయనే అంటాడు, ఏతత్ సత్యంచ అమృతంచ. ఇది కేవలం భారతం కాదు, ఇది కేవలం కౌరవ పాండవుల కథ కాదు, ఇది కేవలం రాజులు, రాజ్యము, ఆశలు, ద్వేషాలు, మోసాలు, కపటాలు కాదు. ఏతత్ సత్యం, ఏతత్ అమృతం. భారతం అంటే సత్యము, భారతం అంటే అమృతము. చమత్కారంగా సత్యం అమృతం అన్నదానికి మనం చెప్పాను, జ్ఞాపకుందా? మహాభారతానికి చక్కని వ్యాఖ్యానము నీలకంఠి. అందులో అమృతం అంటే ముక్తిరిత్యర్థ, సత్యం జ్ఞాత్యర్థ. ఎందుకంటే ధర్మశాస్త్రం జ్ఞానానుముక్తి అని కదా, తత్వజ్ఞానాత్ మోక్షం ఎలా వస్తుంది? జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది. ఏదా జ్ఞానం? మహాభారతం. మహాభారతం అంటే జ్ఞానం అండి, మహాభారతం అంటే అమృతం, అంటే ముక్తి, మోక్షము. మొత్తం మహాభారతం చదవాలా అనుకోకండి,
పర్వ అనుక్రమణిక చదవండి. అనుక్రమణిక మనం జాగ్రత్తగా చదివితే మొత్తం వాళ్ళు అవుతాం, మొత్తం వేదమవుతుంది, సత్యమవుతుంది, అదే అమృతమవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ మహాభారతంలో ఏముంది? మహాభారతంలో పర్వానుక్రమణికలో ఇంతటి గొప్పతనం ఎందుకుంది? వ్యాస భగవానుడే మహాభారతాన్ని ఒక మహా వృక్షంగా చెప్పాడు. భారత మహావృక్షం. ఈ మహావృక్షంలో తస్య వృక్షస్య వక్ష్యామి శశ్వత్ పుష్ప ఫలోదయం. వృక్షం అంటే అర్థం ఏమిటి? కొమ్మలు ఉండాలి, రెమ్మలు ఉండాలి, ఆకులు ఉండాలి, చిగుర్లు ఉండాలి, పువ్వులు ఉండాలి, కాయలు ఉండాలి, పండ్లు ఉండాలి కదా. మరి ఈ మహాభారతానికి ఇవన్నీ ఉన్నాయా? మహాభారతం అనే మహావృక్షం యొక్క వివరం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పుష్పాలు, ఫలములు, చక్కని రసము, ఇవన్నీ మహాభారత వృక్షానికి ఉన్నాయి. అంతేకాదు ఈ వృక్షం అచ్ఛేద్యం. ఎవ్వరూ ఈ చెట్టును నరకి వేయకూడదు, నరకకూడదు, ఖండించకూడదు. అంత రసం ఉంది. నరికేస్తే మళ్ళీ రసం దొరుకుతుందా మనకు? చెట్టు అలాగే ఉంచండి. చెట్టు ఎంతకాలం ఉంటే అంతకాలం పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి, రసము వస్తుంది. చెట్టు లేదు, ఏమొస్తాయి? కాబట్టి దీన్ని నరికేయకండి. ఈ మహాభారతం అనేటువంటి వృక్షానికి సంగ్రహాధ్యాయ బీజోవై. చెట్టు కావాలంటే ఇత్తు కావాలి కదా, బీజం. ఏంటి బీజం? సంగ్రహాధ్యాయం అంటే మనం చెప్పుకున్నాం చూడండి, పర్వ సంగ్రహ పర్వ అని చెప్పానే. ఈ సంగ్రహాధ్యాయం ఈ మహావృక్షానికి బీజము. పౌలోమ ఆస్తిక మూలవాన్. పౌలోమ పర్వ, ఆస్తిక పర్వ, ఈ రెండు ఉపర్వలు చెట్టుకు మొదలు మూలము. సంభవ స్కంధ విస్తార. సంభవ పర్వం అనేటువంటిది కొమ్మల యొక్క విస్తారము. సభారణ్య విటంకవాన్. సభాపర్వము, అరణ్య పర్వం అనేటువంటివి వ్యాప్తి. అరణి పర్వరూపాఢ్య. అరణ్య పర్వం ఉందే ఇది వృక్షం యొక్క స్వరూపాన్ని చెప్పేది. విరాట ఉద్యోగ సారవా. విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఇందులోని రసము. భీష్మ పర్వ మహాశాఖ. ఈ మహాభానికి పెద్ద కొమ్మ ఏమిటి? భీష్మ పర్వ. అలాగే ద్రోణ పర్వ పలాశవాన్. ద్రోణ పర్వం అనేటువంటివి ఆకులు. కర్ణపర్వ శితై పుష్పై. కర్ణపర్వ తెల్లని పుష్పాలు. శల్యపర్వ సుగంధిభి. శల్యపర్వ ఆ పూల యొక్క వాసన. స్త్రీ పర్వ ఇషీక విశ్రామ. ఇందులోని స్త్రీ పర్వ ఉందే, ఎంత పెద్ద చెట్టు కూడా ముళ్ళుంటాయి, ఎక్కబోతే కుచ్చుకుంటాయి కదా. ఆ ముళ్ళు ఏమిటి? స్త్రీ పర్వమే ఇషీకములు. శాంతి పర్వ మహాఫల. ఈ మహావృక్షానికి ఫలమేమిటి అంటే శాంతి పర్వం. అందుకు ధర్మశాస్త్రం ఏమిటంటే మహాభారతాన్ని మొత్తం చదవకున్నా, మొత్తం వినకున్నా, ఒక శాంతి పర్వాన్ని వినండి, మొత్తం భారతం విన్న ఫలం కలుగుతుంది. అసలు మహాభారతం వేదమని చెప్పటానికి మూల కారణమే శాంతి పర్వం. న్యాయంగా ఆ రెండు పర్వాల్లో కథ అన్నమాట లేదు, కథే లేదు. ఏముంది? భీష్మ ధర్మరాజు సంవాదం మాట్లాడుకున్నాడు. ధర్మరాజు సందేహాలు అడుగుతున్నాడు, విష్ణుడు చెప్తున్నాడు. అందులోనే రాజధర్మం,
అందులోనే ఆపద్ధర్మం, అందులోనే దాన ధర్మం, అందులోనే స్త్రీ ధర్మం, అందులోనే మోక్షధర్మం. రకరకాల ధర్మాలను 2 పర్వాలలో కలిపి సుమారు 26,000 శ్లోకాలున్నాయి. 4వ భాగం గమనించండి. మొత్తం భారతంలో 4వ భాగం ఆ 2 పర్వాలు. ఇప్పటి కాలం మహానుభావులు కొత్తగా ప్రింట్ చేస్తున్న వాళ్ళు పరిశోధన పేరుతో పరిష్క్రియ, ఇదంతా పరిష్కారం అన్న పేరుతో తమకు నచ్చని చాలా శ్లోకాలను ప్రక్షేపం తీసి పారేస్తున్నారు. ఎంత ద్రోహం చేస్తున్నారంటే వ్యాస భగవాన్ని హృదయాన్ని నొక్కేస్తున్నారు. చాలా శ్లోకాలు లేవు. మేము చదివినప్పుడు భారతంలో ఉన్న శ్లోకాలు ఇంచుమించు ఈనాటి భారత గ్రంథంలో ఒక 6-7 వేల శ్లోకాలు లేవు. మేము చూశాం. ఇప్పటికీ ఆ ప్రతి మా దగ్గర ఉంది. మేము చదువుకున్నది కుంభకోణం ప్రతి 1898లో ప్రింట్ చేశారు. కుంభకోణంలో మహాభారతం శాంతి పర్వం. ఆ పుస్తకం ముందర పెట్టుకొని ఇప్పటి భారత పూర్ణవాణి మీద భండార్కర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ భారతం ఉంది, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. అందులో చూస్తే తక్కువలో తక్కువ 7,000 శ్లోకాలు లేవు. అంతెందుకు, రామాయణం అంటే రామాయణంలో ఏవి ప్రసిద్ధ శ్లోకాలో అవి నా రామాయణం లేవు. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ శ్లోకం రామాయణంలో, యుద్ధకాండలో. ఈనాటి రామాయణం లేదు. లంకలో మా పూట ఉందాము, బంగారు నగరం కదా, విభీషణుడు మరీ ప్రార్థిస్తున్నాడు. ఒక్క పూట ఉండి అతని కోరిక తీర్చి సన్మానం పొంది వెళ్ళిపోదాము అని లక్ష్మణస్వామి అంటే, రాముడు అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రుచితే. లంక బంగారంతో కట్టినా నాకు నచ్చలేదయ్యా, నాకు నాయొచ్చే బాగుంది. ఎందుకు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇంకొక స్త్రీ ఎంత పతివ్రతైనా, ఎంత ఉత్తమురాలైనా, ఎంత ధర్మాత్మురాలైనా మన తల్లిని కాదనుకుందామా? ఎవరి తల్లి వారి గొప్ప కదా, ఎవరి పుట్టిన ఊరు వారి గొప్ప. జనని జన్మభూమిశ్చ. మన తండ్రి తప్పు చేశాడని మరో తండ్రిని మా అంటామా? అనకూడదు కదా, అనలేం కదా. మన తండ్రి మన తండ్రి, మన తల్లి మన తల్లి, మన భూమి మన భూమి. లంక ఎంత బాగున్నా నాకు అదే బాగుందని దేశభక్తిని, మాతృభూమి భక్తిని, మాతృభక్తిని పెంచే శ్లోకమే. ఇప్పటి మహానుభావులు ఈ శ్లోకాన్ని రావడం లేదు, రావడం కాదంటున్నారు. అంటే ఈ 2 వాళ్ళకు వద్దా, వాళ్ళకు నచ్చదా? ఇంతకంటే ఇంకో శ్లోకం ఉంది రామాయణంలో, సామం తెలుసు. భరతుని పాత్ర ఔచిత్యాన్ని చెప్పే శ్లోకం. రాముడు అడవికి పోవటానికి ఎవరు కారణము? అందరేమంటారు? ప్రాక్ మందరేతి తతః కైకయీతి. అందరేమంటామండి? మొదటి కారణం మందర, తర్వాతి కారణం కైక, తర్వాత కారణం దశరథుడు, ఆ తర్వాత కారణం రాముడు. ఇలా చెప్పుకుని పోతాం. భరతుడు అంటాడు వీరెవ్వరూ కారణం కాదు. నా మందరాయా నచ మాతురస్యా నచాపి రాజ్ఞ రంగనస్య. రాముడు అడవికి పోవటానికి మందర తప్పు లేదు. ఎందుకు? చెప్పేవారికి లేకుంటే వినేవారికి ఉండాలి కదా. మందర చెప్పిందండి కైకి, ఆమె ఉండదు బుద్ధి. అలాగా తప్పు కైకదా? నచ మాతురస్య, కైకది కాదు. ఎందుకు? అడిగేవారికి లేకుంటే ఇచ్చేవారికి ఉండదా? వరం అడిగింది ఆమె, ఇచ్చిందెవరు? దశరథుడు కదా. ఓహో, అయితే రాజుగారి తప్ప నచాతి రాజ్ఞ,
రాదు అంటే మాత్రం పెద్దవాడు వినొచ్చా? అంటే రాముడు తప్ప? రఘునందనస్య, తప్పు రాముడిది కాదు. ఎవరిదయ్యా? మత్పాపమేవాత్ర నిమిత్తమాసి వనప్రవేశే రఘునందనస్య. రాముడు అడవికి పోవటానికి నా పాపమే కారణం. ఇంత మంచిగా ఇప్పుడు రావణం లేదండి. మన గతి ఇలా ఉంది. భరతుడు పాపం ఎలా కారణమైంది? వాడేం చేశాడండి భరతుడు? కొద్దిగా ఆలోచించండి. కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మందర కైకతో ఏం చెప్పిందండి? రాముడు రాజైతే మళ్ళీ నీ కొడుకు జన్మలో రాజు కాడు, నీ కొడుకు బానిసవుతాడు, నీ కొడుకు బానిసగా ఉండొద్దంటే రాముడు రాజు కాదని చెప్పాడు కదా. మందర మాటలకు ఎవరండి ఆధారం? నేనే కదా. కైక ఏమడిగింది దశరథుణ్ణి? మా అబ్బాయి రాజు కావాలి, రాముడు కాదు అంది. కైక మాటలు ఎవరు కారణం అండి? నేనే కదా. దశరథుడు ఏమన్నాడు? కైక పుత్రుడు రాజు కావాలటరా అడిగాడు. అడిగింది ఆమె కైక, నువ్వు వెళ్ళిపో అన్నాడు కదా. రాముడి మాట, దశరథుడి మాటకి ఎవరి కారణం? కైకపుత్రుడే. రాముడు ఏమన్నాడు? నా తమ్ముడు రాజ్యం ఇట్లా నేను పోతున్నాను అన్నాడు. ఇప్పుడు రాముడు వెళ్ళడానికి కారణం ఎవరు? నేనే కదా. మందర చెప్పినా, కైక అడిగినా, దశరథుడు చెప్పినా, రాముడు చెప్పినా మూల కేంద్రం ఎవరు? నేనే కదా. నేనే పుట్టి ఉండకుంటే మందర ఏం చెప్పేదండి కైకకు? కైక ఏమడిగేదండి? దశరథుడు ఏం చెప్పేవాడండి? రాముడు ఎలా వెళ్ళేవాడు? అవునా? నేనే పుట్టమే కదా. మనిషి ఎలా ఎప్పుడు పుడతాడండి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోతే పుడతాడు. పుణ్యం అయిపోతే ఉన్నాయి రెండు కదా. పుణ్యం అయిపోతే ఏముంటుంది? నా పాపం కాదు. నీరు పుట్టడమయ్యా. నేను పుట్టాను కాబట్టే రాముడికి రాముడు వెళ్ళాడు. లేని తప్పును, చేయని తప్పును, కాని కారణాన్ని తన మీద వేసి నిజముగా ఎవరు ఇదంతా చేశారో వారందరూ నిర్దోషులుగా చెప్పగల ఉత్తమ క్షమ భరతుని పాత్ర. మనకెక్కడ ప్రపంచంలో ఇలాంటి పాత్ర దొరుకుతుందా? అంత గొప్ప భరతుని పాత్ర ఔన్నత్యాన్ని చాటే శ్లోకం మనకి నాడు రామన్నాడు లేదు. అది ప్రక్షేపం అండి. అయిపోయింది. ఇలా మనం చాలా శ్లోకాలను కోల్పోయాం. అందుకే పాత ప్రతులు ఎక్కడ ఉన్నది చాలా టెక్నాలజీ వచ్చింది కదా, దాన్ని ఏమంటారు? స్కానింగ్గా ఇదో అది చేసుకొని భద్రపరచండి. మన అమూల్యమైన భారతీయ విజ్ఞాన సర్వస్వ భాండాగారం మన పాత గ్రంథాలు. అవి లేవు మనకు. తర్వాత విజ్ఞానమే లేదు. ఈ రీతిలో అశ్వమేధ అమృత రసస్సు. ఇప్పుడు ఈ రసం ఏమిటయ్యా అంటే అశ్వమేధము. మనం ఎక్కడ చెప్పుకున్నాం? శాంతి పర్వము మహాఫలము చెప్పాం కదా. ఆ ఫలంలో రసం అశ్వమేధం. చాలామందికి అర్థం కాదు. అశ్వమేధం ఎందుకా పర్వ? ఏం చేశాడు? ధర్మరాజు యాగం చేశాడు. అశ్వమేధ యాగం ఎందుకు? చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి. దానికి ఇంత వ్యాఖ్యానం ఎందుకు? జాగ్రత్తగా ఆలోచించండి. వేదవాక్యాలు మన జ్ఞాపకం ఉంటే ఇంద్రియాణి హయాన్యాహు మన ప్రగ్రహ ఏవచ. అశ్వం అంటే ఏమిటి? ఇంద్రియములు. ఆత్మానం రజనం విద్ధి శరీరం రథయేవచ. ఆత్మరథికుడు, శరీరం రథము, ఇంద్రియములు గుర్రములు, మనస్సు పగ్గము, బుద్ధి సారథి. అశ్వమేధం ఇంద్రియ విజయం. అశ్వమును
అగ్నిహోత్రంలో పడవేయాలి. అగ్ని అంటే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. అగ్ని అంటే జ్ఞానము. జ్ఞానమనే అగ్నిలో ఇంద్రియాలను పడేయండి. ఇది అశ్వమేధం. అందుకే మనకు విడుతుంది బృహదారణ్యకమని. అశ్వస్య వా మేధ్యస్య శిరః మొదలుపెట్టాడు. ఉషా వా అశ్వస్య మేధ్యస్య శిరః. కాలాన్ని ఒక గుర్రంగా పోలుస్తాడు. కాలములోని అవయవాలను గుర్రం అవయవాలుగా మారుస్తాడు. ఉషకాలము గుర్రము యొక్క శిరస్సు. ఉషావా అశ్వస్య మేధ్యస్య శిరః. శిర ఒక్కొక్క అవయవాలని ఎంత బాగా చెప్తారంటే ఉపనిషత్తు అందులో బృహదారణ్యకంలో అశ్వమేధాన్ని వర్ణించి దాని వెంటనే ఒక చక్కని కథ చెప్తారు. ఏమిటి? దేవతలకు రాక్షసులకు వైరం, యుద్ధం. ఇద్దరు యుద్ధం చేశారు, దేవతలు రాక్షసులు. ఎలా చేశారు? రాక్షసుల బారి నుంచి తప్పించుకోవడానికి దేవతలు ఒక చోట వెళ్ళి దాక్కున్నారు. ఎక్కడ దాక్కుంటే వచ్చారు వాళ్ళు. మొదలు నోట్లో దాక్కున్నారు, నోటికొచ్చారు. కన్నులో దాక్కున్నారు, కన్నుకొచ్చారు. చెవిలో దాక్కున్నారు, చెవికి వచ్చారు. నాసికలో దాక్కున్నారు, నాసికకు వచ్చారు. అంటే అర్థం తెలుసా? మన నాలుక దేవత అవుతుంది, రాక్షసుడు అవుతారు. అంటే నిజము చెప్తుంది, పుణ్యము చెప్తుంది. అలాగే కన్ను మంచిని చూస్తుంది, చెడును చూస్తుంది. చెవి మంచి మాట వింటుంది, చెడు మాట వింటుంది. నాసిక మంచి వాసన చూస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే మంచి వాసన కంటే తొందరగా చెడు వాసనే చూస్తుంది. ఆలోచించండి. అలాగే శరీరం కూడా, చర్మ కూడా మంచి స్పర్శను గ్రహిస్తుంది, చెడు స్పర్శ గ్రహిస్తుంది. ఇలా ప్రతి ఇంద్రియం, ప్రతి అవయవం చెడు మంచి రెండు చేస్తాయి. ఇవి ఎందుకయ్యాయంటే రాక్షసులు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు, అక్కడ దేవతలు కొన్నారు. ఇలా వారిని తప్పించుకోలేక తిరిగి 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 చివరకు దేవతలు ప్రాణం వా అనుప్రవిశంతి యద్దేవా. దేవతలు పోయి ప్రాణంలో దాక్కున్నారు. అక్కడికి వారు రాలేకపోయారు. అర్థం తెలుసా? మనకేం తెలుస్తుంది? పెద్దలు చెప్పాలి కదా. మన కన్ను చాలాసేపు పనిచేస్తే రెస్ట్ తీసుకోవాలంటాం కదా. చెవి బాగా వింటే రెస్ట్ తీసుకోవాలి, నాలుక బాగా మాట్లాడితే రెస్ట్ తీసుకోవాలి, కాళ్ళు బాగా నడిస్తే రెస్ట్ తీసుకోవాలి, చేతులు బాగా పనిచేస్తే రెస్ట్ తీసుకోవాలి. మరి ఇంతకాలం ప్రాణం గాలి తీసుకుంది, రెస్ట్ తీసుకుంటుందే. కాసేపు ప్రాణం రెస్ట్ తీసుకోవాలనుకుందనుకోండి, తర్వాత మన గట్టేమిటండి? మనం ఏం చేద్దాం? రెస్ట్ కోరనిది, స్వార్థము లేనిది, నిరంతరం పరుల కోసం బ్రతికేది ఒక్క ప్రాణమే. ఆ ప్రాణమే ఉషకాలము. అదే అశ్వము యొక్క శిరస్సు. దాన్ని జ్ఞానంలో పడేయండి. ప్రాణాన్ని జ్ఞానంలో పడేస్తే అంటే ప్రాణములో పరమాత్మను నిలిపితే, ప్రాణవాయువుతో ప్రాణాయామంతో పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి ఈ ప్రాణాన్ని అక్కడ నిలిపితే ప్రాణం వా అనుప్రాణంతి. అప్పుడు ఈ మనస్సు బుద్ధి పరమాత్మను చేరుతాయి. అశ్వమేధం అంటే ఇంత గొప్పది. ఇది ఎంత గొప్పదో చదవాలి భారతం. ఎంత ఆనందం! అంత కూడా అశ్వమేధం కూడా. అశ్వమేధ పర్వం ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. పాపాన్ని పోగొట్టుకున్నాడు. బాగుంది. అంటే అర్థమేంటి? అశ్వమేధం అంటే ఒక గుర్రాన్ని, గొప్ప గుర్రాన్ని తీసుకురావాలి.
తీసుకొచ్చి దాన్ని యజ్ఞం కోసం అలంకరించాలి, పూజించాలి, ఆరాధన చేయాలి. ఆ అశ్వాన్ని భూమి మీద వదిలిపెట్టాలి. అది మొత్తం భూమండలం తిరుగుతుంది. అది వెళుతూ ఉంటే దాన్ని ఎవ్వరూ ఆపకూడదు. ఏ రాజ్యానికి వెళితే ఆ రాజ్యంలోని రాజులు దానికి నమస్కారం చేసి కానుకలిచ్చి పంపిస్తారు. ఎప్పుడు అశ్వాన్ని వదిలిపెట్టిన రాజు మీద భక్తి ఉంటే, భయం ఉంటే, మేము సామంతులం అనుకుంటే, ఈ రాజు మాకేమిటి అనుకుంటే పట్టేస్తారు గుర్రం. ఎవరైనా గుర్రాన్ని పట్టి కట్టేస్తే వారిని ఓడించి మళ్ళీ గుర్రాన్ని విడిపించి తాను తీసుకొని పోవాలి. ఇలా భూమండలం మొత్తం తిరిగి తనకెవరు ఎదురు లేరు, అందరూ తన ఆజ్ఞను పాలించగలరు అంటే చక్రవర్తి మాత్రమే అశ్వమేధయాగం చేయాలి, ఇతరులు చేయకూడదు. ధర్మరాజు కూడా ఆ అశ్వమేధయాగం చేశాడు. ఈ అశ్వమేధయాగం అశ్వం వెంట రక్షకుడు అర్జునుడు వెళ్ళాడు. అదిగోండి మనం భారతంలో ఉంది. ఇంకో భారతం ఉంది, పిల్లల మర్రి పిల్లల వద్దు రాశాడు భారతం, జైమిని భారతం అంటారు, తెలుగులో బాగా రాశాడు. అందులో గుర్రం ముఖం మీద పద్యం ఉంది. దుర్జయ రాజమండల విధుంతుదమూర్తి యుధిష్ఠిర క్రతోత్సర్జితమైన ఈ హయవతంసము ద్రిమ్మర అంగరక్షగా అర్జునుడు ఎగుదించే నిర్లక్ష్యుని గెలిచిన దోడు క్రమ ఉపాధ్య దీని భట్టుడు రయంబున వీరులు ధాత్రి గలిగినన్. తెలుగు పోయి చెప్పాను, మరి మన సంస్కృతం రాజుగా తెలుగు చెప్పుకున్నాక చెప్పాను. అయితే అర్జునుడు ఈ గుర్రం వెంట ఉన్నాడు, యజ్ఞం చేసి ధర్మరాజు యజ్ఞం చేశాడు. వీరులుంటే గుర్రాన్ని పట్టండి, భక్తుంటే నమస్కారం చేసి వెళ్ళగొట్టండి. భూమండలం మొత్తంలో ధర్మరాజును పరిపాలించే వారందరూ అశ్వానికి నమస్కారం చేస్తారు, కానుకలిస్తారు. ఎదురించిన వారిని ఓడించడానికి వెంట వచ్చారు అర్జునుడు, నిర్లక్ష్యుని గెలిచిన దేవుడు, శంకరుణ్ణి గెలిచిన వాడు. ఇంత గొప్ప చెప్పుకుంటే చమత్కారం వినండి. అశ్వమేధ పర్వంలో చదవండి భారతం. అశ్వం వెంట వెళ్ళిన అర్జునుడు 492 మంది రాజులను యుద్ధం చేయటానికి ఎదుర్కొన్నాడు అర్జునుడు. ఇందులో 398 మంది రాజుల దగ్గర ఓడిపోయాడు. అశ్వమేధంలో అర్జునుడు ఓడిపోయిన రాజులే అంటే ప్రదేశాలే ఎక్కువ. అర్జునునికి గర్వభంగం చేయటానికే కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఆయుధాన్ని చేయించాడు. ఒక 2 దృష్టాంతాలు చెప్పుకుందాం. ఇలాగ ఆ పర్వం వచ్చింది కాబట్టి ఇలా వచ్చినప్పుడు చెప్పవలసిందే, మొత్తం చెప్పుకోలేం కదా. ఒక మహారాజు దగ్గరికి వచ్చాడు, ఒక రాజ్యం అనుకోండి. భటుడు చూశాడు గుర్రం ముందర, వానికి ఏం తెలుస్తుంది ఆ భాష. చివరికి అర్థమైంది, దీని భట్టుడు రయంబున వీరులు ధాత్రి కలిగిన వీరులుంటే ఈ గుర్రాన్ని పట్టండి అని ఒక అర్థమైంది వాడికి. ఆ భటునికి మా రాజు వీరుడు కదా, పట్టి కట్టేశాడు. కట్టేసి ఊరుకోవచ్చు కదా. వెళ్ళాడు రాజుగారు, అయ్యా రాజుగారు ఒక మంచి గుర్రం వచ్చిందండి, పెద్ద గుర్రం, చాలా బాగుంది, నాకేం అర్థం కాలే, అందులో కిందేదో రాసింది, దాని ముఖం మీద బంగారు రేకులో ఉంది, అక్షరాలు ఉన్నాయి, అందులో వీరులు రాత్రి రయంబున పట్టడం ఉంది, వీరులుంటే పట్టం ఉంది, మనం వీరులం కదండి, గుర్రాన్ని పట్టాం. శభాష్, మంచి పని చేసేవరా, మాట నిలబెట్టాడు, పోదాం పదా. వెళ్ళాడు, చూచాడు గుర్రాన్ని. ఈ పద్యం ఉంది. ధర్మరాజు యాగం చేస్తున్నాడు, అర్జునుడు వెంట వచ్చాడు. ఓడి దుర్మార్గుడా, ధర్మరాజు మా పెదనాన్నగారురా, అర్జునుడు మా నాన్నరా.
తండ్రిని పడతావట్రా, తప్పు కదరా. సరే తెలియదులే, వెళదాం. బ్రహ్మాండంగా కానుకలు తీసుకొని ధన కనక వస్తువాలు తీసుకొని వెళ్ళి సమర్పించి సాష్టాంగపడి, నాన్నగారు వాడికి తెలియదు, మా భటుడు పట్టుకున్నాడు, క్షమించండి, గుర్రాన్ని తీసుకోండి. అర్జునుడు, వాడికి తెలియదా? ఏం తెలియదు? నువ్వు వీరుడవు కావని తెలియదా? నేను అవసరంగా వీరుడు అనుకున్నాడా? ఏం తెలియదు వాడికి అన్నాడు. నాన్నగారు, తండ్రి కొడుకులకు పరాక్రమం, బలం, వీర్యం, శౌర్యం ఎందుకండి? మీరు అన్నారు, నేను పుత్రుణ్ణి, నేను మీ కుటుంబం వాడిని, ఆ యజ్ఞంలో నాకు భాగం ఉంది, నేను సాయం చేయాలి, నేను మీ వాడిని కదా. యుద్ధం చెయ్యలేక ఇలా చెప్తున్నావా? అంటే మీ అబ్బాయిని కదండి, అలా ఎందుకు అంటున్నారు? నా అబ్బాయి అయితే అలా అన్నాడు రాను. ఏమర్థమైంది? నీవు నా కొడుకువు కాదు అన్నాడు కదా. ఈ మాట ఎక్కడి దాకా పోయింది? అమ్మకు అనుమానమే కదా, అమ్మకు అవమానం కదా. సరే నాన్నగారు, మీతోటి మీ అబ్బాయి నడిపిస్తాను, కాచుకోండి. బ్రహ్మాండమైన యుద్ధం చేశాడు. 8 ఘడియలలో అతని వెంట ఉన్న సైన్యం మొత్తం ధ్వంసమైంది. అర్జునుడు ఒక్కడే మిగిలాడు. నాన్నగారు, మీ అబ్బాయినేనా, ఒప్పుకుంటారా? ఇంకా అనుమానమా? సైన్యాన్ని చంపితే ఏమైంది అన్నాడు. అలాగా, సరే మీ ఆజ్ఞే కదా. ఇంకో బాణం వేసాడు, వాడి తలకాయ అయిపోయింది. అర్జునుడిని వధించి వచ్చాడు అమ్మ దగ్గరికి. అమ్మ అమ్మ ఇలా జరిగింది, నాన్నగారు వచ్చారు, యాగం చేశారు పెద్ద నాన్నగారు, రక్షణగా ఈయన వచ్చాడు, భటుడు తెలియక గుర్రాన్ని పట్టాడు, నేను తప్పైందని ఒప్పుకొని క్షమాపణ వేడి కానుకలిస్తే నిన్ను అనుమానించాడు, తట్టుకోలేక యుద్ధం చేశాను, చివరి దాకా ఒప్పుకోలేదు, తలకాయ తీసేశానమ్మా అన్న. చాలా సంతోషం నాన్న, మంచి పని చేశాడు, బుద్ధిమంతుడు, మంచి కొడుకు, కంగారేం పడకు, ఏం భయం లేదు, ఇవ్వటు మాంగళ్యాలు. అమ్మా తీసుకోరా తల్లి, భయపడకు, ఇవి తీసుకొని పాతాళలోకం వెళ్ళు, మీ తాతగారు ఉన్నారు, ఎవరు? మా నాన్నగారు, ఉలూచి, ఆశేషుని బిడ్డ. అక్కడికి వెళ్ళి, తాతగారు అమ్మకి ఈ స్థితి వచ్చింది, ఇగో మాంగళ్యాలు, నాన్నగారిని బతికించరు అని అడుగు, ఆయన దగ్గర సంజీవని మణి ఉంటుంది, అది ఇస్తాడు, తెచ్చి బతికించురా, భయం లేదు. సరే వెళ్ళాడు. తాతగారు కదా, మనోడు కదా, ప్రేమగా పిలిచాడు, దగ్గరికి వచ్చాడు, కూర్చోబెట్టుకున్నానా, ఎలా ఉన్నారు? తాతగారు ఏం చెప్పారండి, ఇది పరిస్థితి, అమ్మకి స్థితి వచ్చింది, మీరే కాపాడాలి. అమ్మాయి కదా, ఏమంటాడు నాన్న, పట్టురా బాబు అని మణి ఇయ్యబోయాడు. ప్రజలు మొత్తం అడ్డం తిరిగారు. భూలోకానికి మణి పోతే మళ్ళీ మన లోకానికి వస్తుందా? నీవు రాజువైతే అయ్యావు, మాతో సంప్రదించకుండా, మా అనుమతి లేకుండా, మా ఆమోదం లేకుండా ఎలా పంపుతావు? మేము ఒప్పుకోమన్నా. ఏం చేయాలండి? అప్పటి కాలంలో ఏముండేది? ప్రజాస్వామ్యం ఉండేది అప్పుడు, ఇప్పుడు ఉండేయడం మీకు తెలుసు. అందరూ అడ్డం తిరిగితే అన్నాడు అర్జునుడు, నాయన చూశావు కదా, నేనేం చేయలేను, నాకు ఇవ్వాలనే ఉంది, వీళ్ళందరూ కాదంటుంది. నీవు తీసుకొని పోవాలనుకుంటే వాళ్ళందరినీ ఓడించి తీసుకో, యుద్ధంలో గెలువు తీసుకో. తాతగారు ఆశీర్వదించండి చాలు. మహానుభావుడు ఘోరంగా యుద్ధం చేసి అడ్డగించిన వారందరినీ పరాజయం పలికి మణి తీసుకొచ్చాడు. ఈ మణి తీసుకొని వస్తే ఓడిపోయిన వారిలో 4 ఉన్నారు. దుర్యోధన, దుశ్శాసన,
కర్కోటక విషదంశం 4 పాములు ఉన్నాయి. అవి కంటే ముందొచ్చి అర్జునుడి శిరస్సును ఎత్తుకొని పోయాయి. ఎక్కడో దాచాయి పాతాళంలో. పాపం వచ్చాడు బబ్రువాహనుడు. బబ్రువాహనుడు వచ్చాడు. బబ్రువాహనుడు వచ్చాడు. అమ్మా మణి తెచ్చాను. సరే వెళదాం పదరా ఆ నాన్న దగ్గరికి. ఓ తలకాయ లేదు. తలకాయ లేకుంటే మణి తెచ్చి ఏం చేస్తానండి కదా? ఏం చేసుకోవాలి తలకాయ లేకుంటే? అప్పుడు ఏడ్చింది ఉలూచి, హా స్వామి. సరిగ్గా అదే సమయంలో అక్కడ సుభద్రకు పీడకల వచ్చింది, దుస్వప్నం వచ్చింది. ఆమె ఉరికిపడి లేచి ఆమె ఏడిచింది. అన్నయ్య ఏదో జరిగింది ప్రమాదం మీ బావకు. ఎవరన్నయ్య? కృష్ణుడు. ఏమవుతుందమ్మా? ఏం కాదు. కాదు కాదు నా మనసు అనుమానం పీడిస్తుంది, వెళదాం. ఎక్కడున్నారో చెప్పండి. సరే పోదాం పదా. ఎవరిదాయనకు తీసుకొని వచ్చారు. వస్తే తలకాయ లేదు. చూచి సుభద్ర ఏడుస్తూ ఉంది. అందరూ ఏడుస్తున్నారు. కృష్ణుడు కూడా ఓ అని ఏడిచాడు. ఆయన ఏడిచి అందరూ నవ్వారు. ఏడిచేవాళ్ళకు నీకేం రోగమయ్యా, నువ్వేడయ్యా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ ఏడిచి అర్థం ఉంది కానీ అంటే ఇది ఎక్కడన్నా నాకు ఏడిచే అర్థం ఉండేదా? నాకు ఆయన నాకు బావ కాదా? నా చెల్లెలు భర్త కాదా? పిల్లల కడుపు నేను ఎడవనా? ఎడవకూడదా? ఎక్కడ న్యాయం? స్వామి చేతగానివాడు, చేయలేనివాడు ఎడవాలి. నువ్వేడిస్తే ఏంటేగా? నువ్వేడిస్తే దిక్కేవాడు. లోకాన్ని మొత్తం రక్షించే నీవు ఏడిస్తే మాకు దిక్కేది. నాటకాలు చాలు కానీ బతికించవయ్యా. ఓహో అవును కదూ. అప్పుడు అస్ఖలిత బ్రహ్మచారి సత్యవాక్య దృఢవ్రత ధర్మే నిత్యం ప్రతిష్ఠిత నిత్య సత్యవ్రత యోహం ఇది తదా మే ఫల్గుణశిర ఆనయతు అయం సుదర్శన. చక్రాన్ని ప్రయోగించాడు స్వామి. నేను అస్ఖలిత బ్రహ్మచారినైతే, నేను సత్యవాక్య ధురంధరుణ్ణైతే, నేను ధర్మవ్రతాన్ని తప్పరివాణ్ణైతే ఈ చక్రం వెళ్ళి ఎక్కడ ఉన్నా అర్జునుని శిరస్సును తీసుకొని రాలి. మనం నవ్వుకుంటాం కదా. కృష్ణ పరమాత్మ అస్ఖలిత బ్రహ్మచారి ఏమిటండి? 16,000 మంది భార్యలు, ఓ 8 మంది పట్టమహుతులు, ఇంకో 105 మంది ఇంకెవరో, ఓ 25 లక్షల మంది గోపికలు, ఇంతమందిని పెట్టుకొని ఆయనే అస్ఖలిత బ్రహ్మచార్య. అక్షర సత్యం అనుమానం లేదు. ఎందుకు? కృష్ణ పరమాత్మకు ఏ తోటి మనము భావించే శారీరకమైన సంబంధం లేదు. ఎక్కడ న్యాయం అండి? సంబంధం లేకుంటే సంతానం ఎలా కలిగింది? రెండో ప్రశ్న. పాత రోజుల్లో శారీరక సంబంధం ఉంటేనే సంతానం కలుగుతున్న నియమం లేదు. ఈ సత్యాన్ని, ఈ ధర్మాన్ని మనకు చెప్పటానికే, బోధించటానికే బహుశా మీరు వినుంటే చాలాసార్లు చెప్పాను నేను. కృష్ణపద్మ తన శిరస్సులో ఆభరణంగా నెమలి పింఛం పెట్టుకున్నాడు. తెలుసా ఏంటో? నెమలి పింఛం యొక్క లక్షణం ఏమిటి? ఎందుకు పెట్టుకున్నాడు? నెమలికి సంతానం ఉంటుందా లేదా? ఉండదా? ఉంటుంది కదా. మరి నెమలికి మనమనుకున్న స్త్రీ పురుష శరీర సంబంధం ఉంటుందా? మేఘాలు బాగా వచ్చి ఉరుముతున్నప్పుడు మొగలి ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తుంది. అలా పురివిప్పి నాట్యం చేస్తున్నప్పుడు ఆ మొగనెమలి కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలుతాయి. అలా రాలుతున్న ఆనంద బాష్పాలను ఆడనెమిలి నోటితో తీసుకుంటుంది. తరువాతది అండమును గుడ్డు పెడుతుంది, సంతానం కలుగుతుంది. ఎలాంటి శారీరకమైన సంబంధం లేకుండా
సంతానం కలగటానికి ఉపకరించే జంతువు పక్షి నెమలి. ఆ పింఛన్ తాను నెత్తిన పెట్టుకొని మీరు అలాంటి వాడిని. మీ అందరి కోసం నేను కూడా అమ్మాయిలతో ఆడుకున్నట్టు కనపడతాను, అమ్మాయిలు నాతో ఆడుకున్నట్టు కనపడతారు. మనకు భారతంలోనే భాగవతంలోని ఒక రాసలీలా వృత్తాంతం భారతంలో అనుశాసన పర్వం విదుర ఉద్ధవ సంవాదంలో వస్తుంది. ఆ భాగం రేపు చెప్పుకున్నాం. ఏమైతేనేమి ఈ నెమలి పింఛము ధరించటం వల్ల మనకు కృష్ణ పరమాత్మ మనమనుకున్న అబ్బాయి కాదు, మనమనుకున్న మగవాడు కాదు, పరమాత్మ, పరబ్రహ్మ. ఎలాంటి సాంసారిక, సామూహిక, అలాగే సాంక్రమిక దోషాలు అతనికి లేవు. ఈ ఘట్టం చెప్తుంది. సరే, అర్జునుడు బతికాడు కదా, మీకు తెలుసు. ఇది ఒక పరాజయం. ఇంతకంటే గొప్ప ఇంకో పరాజయం మనకు అదొక్కటి చెప్పుకొని మనం ముందరికి వెళదాం. ఈ పర్వాలకి ఒక చోట ఆ రాజు పేరు తుంగధ్వజ మహారాజు, తుంగధ్వజ మహారాజు. అతని మంత్రి గుర్రాన్ని పట్టాడు. అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు. తుంగధ్వజ కుమారుడు వచ్చాడు, అర్జునుడిని ఓడించాడు. అర్జునుడు హా స్వామి అని బావగారిని పిలిచాడు. కృష్ణుడికి వచ్చాడు. కృష్ణుడు రాగానే తండ్రి వచ్చాడు, తుంగధ్వజుడు మహారాజు. తండ్రి కొడుకులు కలిసి ఇద్దరు ఘోరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు ఇద్దరిని కట్టేసి వెళ్ళిపోయారు. కృష్ణుడు ఓడిపోయాడు, అర్జునుడు ఓడిపోయాడు, సైన్యం ఓడిపోయింది. రథానికి కట్టేసి వెళ్ళిపోయారు. అర్జునుడు చూచి, ఏమిటి బావా ఇది, నువ్వు ఓడిపోవడానికయ్యా, నీకు బంధం ఏమిటి? మేమంటే నరులము, పామరులము, మాకు జయాపజయాలు సహజము, నువ్వు కట్టుబడేమిటయ్యా? అంటే నన్ను నీవు పరీక్షించాలని చేశావా? ఆంతర్యం ఉండే ఉంటుంది స్వామి, ఎందుకు ఈ నాటకం చెప్పరాదు? అలాగా నేనెందుకు ఓడిపోయానో చెప్తాను పద అన్నాడు. వారు వెళ్ళగానే ఈయన బంధం ఎక్కడిది విడిపించుకొని అర్జున్ని విడిపించి ఇద్దరు, ఒక బ్రాహ్మణ వృద్ధ బ్రాహ్మణుడు, ఒక యువకుడుగా కుమారుడిగా అర్జునుడు వృద్ధ బ్రాహ్మణుడిగా స్వామి రాజ్యానికి వెళ్ళారు. తుంగధ్వజ మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. సరే, బ్రాహ్మణుడు వచ్చాడు కదా, ఎదురుగా వెళ్ళాడు. స్వాగతము, అర్ఘ్యము, పాద్యము, పాద ప్రక్షాళనము పూజ చేసి, అయ్యా ఏం ఆజ్ఞ? యజ్ఞంలో బ్రాహ్మణుడు వస్తే ఏం కావాలో అడిగిన దాన్ని ఇవ్వాలి. బ్రాహ్మణ సంతర్పణంతో యజ్ఞం పూర్తవుతుంది, అది ఏదైనా కానీ. అయ్యా ఏమాజ్ఞ? మీ తేజస్సు చూస్తే సాక్షాత్తు అగ్నిహోత్రుడే వచ్చినట్టుంది, శ్రీమన్నారాయణుడే మాకు వచ్చినట్టుంది, ఈ పక్కన అబ్బాయి కూడా ఉన్నాడు. ఎంత బాగున్నారండి, నరనారాయణుల, కృష్ణార్జునుల, శివకేశవుల, ఇంద్ర ఉపేంద్రుల ప్రార్థన చేసి కూర్చోబెడితే కృష్ణుడు తలకాయ వంచుకొని ఏడుస్తూ కూర్చున్నాడు. కన్నీరు కారుతుంది, మాట్లాడాడు. స్వామి ఏమిటండి, నేను తుంగధ్వజ మహారాజును, నాకిప్పటికీ 40,000 సంవత్సరాల వయస్సుంది. ఎంతోమంది యాచకులను అడిగిన దానిలో ఇచ్చాను, ఎవరి మాట కాదనలేదు. నా రాజ్యం కావాలా, ధనం కావాలా, నగరాలు కావాలా, ఏం కావాలి? మహారాజా ఏం చెప్పమంటావయ్యా? చెప్పలేను, అడగలేను, అడగకుండా ఊరుకోలేను. నీలాంటి దానం చేసే మహానుభావుడు కావాలి అంటే నాకు కావలసిన దాన్ని
చెప్పకుండా నిన్ను అవమానించలేను, కావలసిన దాన్ని చెప్పి నిన్ను రాజ్యానికి దూరం చెయ్యలేను అన్నాడు. అదేమిటి రాజ్యాన్ని దూరం చేయడం ఏమిటి? మహారాజా క్షమించాలి, మరి అడిగారు కాబట్టి చెప్తున్నాను. నిన్న సాయంకాలమే రాజ్య ప్రాంతానికి వచ్చాం, ఇద్దరం, ముగ్గురం వచ్చాం, ఇద్దరం కాదు, నాకిద్దరు అబ్బాయిలు, నేను అబ్బాయిలను తీసుకొని వచ్చాను. మీ నగరం ఊరు బయట ఒక పెద్ద అశ్వత్థ వృక్షం ఉంది, రాగి చెట్టు, దాని కింద కూర్చొని స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని అనుష్ఠానం చేసుకొని పడుకొని పొద్దున వద్దాం అనుకున్నాం. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, వాడు మా చిన్నబ్బాయిని పట్టుకున్నాడు. నేను బ్రాహ్మణుడిరా నాయన, నన్ను వదిలిపెట్టురా అంటే నేను బ్రాహ్మణుని అన్నాడు. నేను బ్రహ్మరాక్షసుడు, నేను బ్రాహ్మణ్ణి, నాకు వేదాలు వచ్చు, నాకు ధర్మం అంతా తెలుసు, నీమంతా నన్నేమీ చేయలేదు, మరి వాడు నా అబ్బాయి కదరా, నా పుత్రశోకం వేస్తావా? అలాగా నీకు అబ్బాయి కావాలా? నీకు అబ్బాయి కావాలంటే నాకు ఈ రాజు కావాలి, రాజు నీకు నిలబెట్టాను, ఈ రాజును నాకు ఇవ్వు. ఇంతేనా? వస్తారు కదా అన్నాడు రాజు. అబ్బే అంత మాట ఇది నేనేం చెప్పదండి, అలా కాదు, ఈ రాజుగారి శరీరంలోని కుడి భాగం నాకు కావాలి, అది కూడా రాజుగారి భార్య రాజుగారి పుత్రుడు కలిసి రంపము తీసుకొని మాడ నుంచి కింది వరకు 2 భాగాలు చేసి కుడి భాగం నాకు ఇవ్వాలి. అలా చేస్తున్నప్పుడు భార్య కానీ కొడుకుని చివరికి రాజు కానీ విచారమో విషాదమో ఏడుపో ఇవేమీ లేకుండా ఇవ్వాలి, అప్పుడు నేను వదిలిపెడతాను. ఇలా కోరాడు రాజావాడు. ఇది అయ్యే పనేనా? నా స్వార్థం కోసం, నా అబ్బాయి కోసం ఇంత మంచి రాజుని నేను బలియమంటానా? నేను కోరుతానా? ప్రజలకు రాజులు లేకుండా చేస్తానా? పోతే నా పిల్లవాడే పోతాడు. వాడి కోసం రాజును పోగొట్టుకునే కంటే రాజు కోసమే పోగొడతాను. అడిగావు కాబట్టి చెప్పాను అన్నాడు. తప్పునైనా ఒక బ్రాహ్మణ ప్రాణానికి ఒక రాజేమిటి మొత్తం ప్రపంచం త్యాగం చేస్తుంది. నేను వెళతాను, నీకు అలాగే ఇస్తాను. భార్యను పిలిచాడు, కుమారుణ్ణి పిలిచాడు. ఇది ఈయన కోరిక. ఎంత అదృష్టం అండి! యజ్ఞంలో యజ్ఞకర్త యజమాని పరమ బ్రాహ్మణోత్తముని పిల్లవాని ప్రాణాన్ని నిలబెట్టడానికి తనను తాను అర్పించుకునే అదృష్టం కలిగితే ఎంత భాగ్యం అండి! నాయన తప్పకుండా ఇస్తాను. కొడుకు భార్య కలిసి అతను కోరిన రీతిలో రంపంతో శిరస్సును ఛేదిస్తుంటే రాజుగారి ఎడమ కంటి నుంచి కన్నీరు వచ్చింది. చూచాడు, ఆపయ్యా అన్నాడు. ఏమిటిరా నువ్వు ఏడుస్తున్నావు? ఎవ్వరూ ఎడవకుండా ఉంటేనే వాడు కావాలన్నాడు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, కాబట్టి పనికిరాదు. నేను ఏడుస్తున్నానా? చూడండి, ఎడమకన్ను నీరొస్తుంది. అయ్యో బ్రాహ్మణ, అర్థం కాలేదా నీకు? ఏడుస్తున్నది ఎడమ భాగం, నీకు కావాల్సింది కుడి భాగం. కుడి భాగం ఏడుస్తుందే, కుడి భాగం మాత్రమే సార్థకమైంది, నాకను నేను వ్యర్థమయ్యాని ఏడుస్తుంది. అది ఎడమ భాగం బ్రాహ్మణోత్తమునికి అర్పించడానికి పనికి రాకుండా అయిపోయానని ఏడుస్తున్నది. అర్పించేది ఎవరికం లేదు కదా, తీసుకోవయ్యా. పక్కన అబ్బాయిని నువ్వు చేస్తావురా ఈ పని? స్థితి నీకే వస్తే నువ్వు చేస్తావా? ఇలా త్యాగం చేయగలవా? అమ్మో, అందుకే నేను ఓడిపోయాను. భగవంతుడు ఓడిపోయేది త్యాగానికి, భగవంతుడు ఓడిపోయేది దానానికి, భగవంతుడు ఓడిపోయేది ఔదార్యానికి. నేను ఓడిపోయానురా, నేర్చుకోరా.
ప్రపంచమంటే ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇలా మొత్తం అశ్వమేధ పర్వంలో 390 సార్లు అర్జునునికి బుద్ధి చెప్పాడు.